వెల్కమ్ టు 100 టీవీ. నేను వంశీ. ప్రజెంట్ మనతో ఉన్న గెస్ట్లు ఎవరంటే గత 2 రోజులుగా వైరల్ అవుతున్న వీడియో ఏంటంటే అర్ధనారీశ్వర టెంపుల్లో ఒక లేడీ కూర్చొని పీరియడ్స్ గురించి మాట్లాడిన తర్వాత వాళ్ళకి అనిపించింది వాళ్ళు కరెక్ట్ అని చెప్పడం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభావాలు కానీ ఎవరో ట్రోల్ చేయడం జరుగుతుంది. వాళ్ళ దగ్గరికి వచ్చిన మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నిజాలు ఏంటో తెలుసుకోవాలి. పూర్వీకులు చెప్పినట్టు కొన్ని వాళ్ళు చెప్పింది నిజం తెలుసుకోవాలి కాబట్టి మాట్లాడదాం. నమస్తే అండి మైపాల్ గారు. మాది నమస్తే అండి. ఎలా ఉన్నారండి? సార్, ఈ టెంపుల్ మొత్తం మీరే ప్రారంభించారా? అవును. ఓకే. ఎన్ని ఇయర్స్ క్రితం కట్టారు సార్ ఈ టెంపుల్? ఇప్పటివరకు 4 ఇయర్స్ అయింది. 4 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఓకే. ఎందుకు సార్ అర్ధనారీశ్వర టెంపుల్ పెట్టడం గల కారణాలు ఏంటి? అండ్ ప్యూర్ బ్లాక్ గల కారణాలు? విషయం ఏంటంటే మొదటగా ప్యూర్ బ్లాక్ అనేది ఎక్కడ తప్పుగా లేదు. తప్పలేదు. దాన్ని అందరూ తప్పుగా చూడాల్సిన అవసరం లేదు. అడుగుతున్నా నేను. మాకు అమ్మవారి ఆదేశం. ఈ ఆలయం కట్టడానికి కూడా అమ్మవారి ఆదేశాల మేరకు ఆలయం కట్టడం జరిగింది. ప్రపంచంలో ఎక్కడ లేదు అర్ధనారీశ్వర టెంపుల్ ఇక్కడ మేము తీసుకొచ్చి పెడితే ఫేమస్ అవుతుంది అనే దానికి కూడా కాదు. మాకు ప్రతిదీ అమ్మవారి ఆదేశాల మేరకు ఇక్కడ కార్యం చేయడం జరుగుతుంది. ఇక్కడ మాకు అమ్మవారు చెప్పినది ఒకటే విషయం. సృష్టిలో ఇప్పటి వరకు మనం అందరం కూడా ఆ శివపార్వతులని చాలా తప్పుగా పూజ చేస్తూ ఉంటాం. మీరు ఎక్కడ శివాలయంకి వెళ్ళండి, మీరు శివుడికి మాత్రమే పూజ చేస్తారు. అక్కడ అమ్మవారి పేరు కూడా ఎత్తుకోరు. మళ్ళీ పక్కనే అమ్మవారి గర్భగుడి ఉంటుంది. అక్కడికి వెళ్తే కేవలం అమ్మవారికి మాత్రమే పూజ చేస్తారు. అక్కడ శివయ్య పేరు కూడా తీసుకోరు. ఒక శివరాత్రి రోజు మాత్రమే వాళ్ళిద్దరి పేరు తీసుకొని పూజ చేస్తారు. వాళ్ళ కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ మాకు అమ్మవారు ఇచ్చిన ఆదేశం వాళ్ళిద్దరిని కలిపి పూజించడం. ఇక్కడికి వచ్చే భక్తులకు అందరికీ కూడా అసలు ఏం తప్పులు చేస్తున్నాం మనం శివపార్వతుల విషయంలో అనే విషయాలు కొన్ని మాకు అమ్మవారు చెప్పడం జరిగింది. అదే విషయాలు మేము ఇక్కడ చెప్తుంటాం. దానికోసం ఈ కార్యం చేయడం జరిగింది. సృష్టిలో ఒక రూపంలో శక్తి పుట్టింది అంటారు మనం. అప్పుడు పుట్టినప్పుడు మనం అందరికి సృష్టి ఎలా పుట్టిందని అనుకుంటాం. ఒక శక్తి పుట్టింది. ఆ శక్తికి 3 కొడుకులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. మళ్ళీ మనమే చెప్తాము ఈ సృష్టికి అమ్మా నాన్నలు ఆ శివపార్వతులు అని చెప్తాం. మళ్ళీ మనం ఎట్లయితే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ లాగానే ఇంకొక మూర్ఖత్వమైన సమాధానం ఉంది. ఆ శక్తి స్వరూపిని తీసుకొచ్చి 3 కొడుకులకు పెళ్లిళ్ళు చేస్తామంటారు. మరి ఎవరు ఈ సృష్టికి అమ్మా నాన్నలు కావాలి కదా? మీరు ఏది కరెక్ట్ అనుకుంటున్నారు? ఈ సృష్టికి అమ్మా నాన్నలు శివపార్వతులే. శివపార్వతులు. ఆ శివపార్వతుల రూపం ఆది పరాశక్తి అంటాం. ఆది పరాశక్తి అంటే ఆది అంటే శివయ్య, పరాశక్తి అంటే అమ్మ. ఆది పరాశక్తి రూపమే ఈ అర్ధనారీశ్వర రూపము. ఓకే. ఈ సృష్టికి అమ్మా నాన్నలని చెప్పడానికి రీజన్ కూడా ఉంది. నీకు సైంటిఫిక్ రీజన్స్ కూడా చూపిస్తా, నీ శరీరంలో చూపిస్తా. ఓకే. ఎలా అంటే ఇప్పుడు మనం ఈ సృష్టికి అమ్మా నాన్నలని శివపార్వతులని అంటున్నాం. మరి ఎలా అని మీరు అనగొచ్చు నన్ను. ఇక్కడ మనకు అమ్మా నాన్నలు ఉంటారు. మనకు అమ్మా నాన్నలు ఉన్నప్పుడు మన అమ్మా నాన్నల నుంచి ఏదో ఒక పోలికలు మీకు వస్తాయి కదా. మన అమ్మ వాళ్ళ ఇప్పుడు సృష్టికి అమ్మా నాన్నలు వాళ్ళ నుంచి కూడా మనకి ఏదైనా పోలికలు రావాలి కదా. మరి అంటే ఆ రూపము వాళ్ళిద్దరిది ఎందుకు వాళ్ళిద్దరు ఆ రూపంలో ఉన్నారు, మనలో వాళ్ళు ఏ విధంగా ఉంటారు అంటే వాళ్ళ నుంచి మనకి పోలికలు ఏ విధంగా వచ్చినాయని చెప్పడానికి నిదర్శనమే అది. సృష్టికి అమ్మా నాన్నలను మనం చెప్తున్నాము. మరి వాళ్ళ నుంచి కూడా మనకి ఏదైనా పోలికలు రావాలి. మరి ఈ సృష్టికి పోలికలు కాదు, వాళ్ళ శరీరమే మనకి ఇచ్చిండు. ఎలా ఇచ్చారో మీకు ఏమైనా అర్థమవుతుందా? ఎవరికి తెలియదు. అర్ధనారీశ్వరులు అంటే అసలు ఎవరికి కరెక్ట్ గా తెలియదు. అర్ధనారీశ్వరులు అంటే శివుడు అమ్మవారికి సగభాగం ఇచ్చిండు, లేదా ఒక ఋషి శాపం వల్ల వాళ్ళిద్దరు ఒకటైనారని చెప్తారు. కానీ అది కానే కాదు. ఈ సృష్టికి అమ్మా నాన్నలు వాళ్ళే, వాళ్ళ శరీరమే మనకు వచ్చింది. సింపుల్ గా మీకు చెప్తా. ఇప్పుడు నేను మీ యొక్క శరీరాన్ని అర్ధనారీశ్వర రూపంలో ఊహించుకోండి. కుడి పక్కన శివయ్య భాగం అయితే ఎడమ పక్కన అమ్మవారి భాగం కింద ఊహించుకోండి. కుడి పక్కన మీరు బలంగా ఉంటారా? ఎడమ పక్కన కొంచెం వీక్ గా ఉంటారు. కుడితో పోల్చుకుంటే మీ ఎడమ పక్కన మీ సైజెస్ తేడా ఉంటాయి. గమనించిరా? బాడీలో ఉన్న సైజెస్ తేడా ఉంటాయి. మీరు గమనించండి. ఈసారి టైలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు కరెక్ట్ చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎప్పుడైనా మీరు టైలర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ యొక్క శరీరంలో ఉన్న సైజెస్ చెక్ చేసుకోండి. కుడి పక్కన కొంచెం సైజెస్ వేరే ఉంటాయి, ఎడవ పక్కన కొంచెం తేడా ఉంటాయి. ఇంకా ఆడపిల్లలకైతే క్లియర్ గా అర్థమవుతుంది. వాళ్ళు గాజులు వేసుకున్నప్పుడు రైట్ హ్యాండ్ కి ఏమో టైట్ గా ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ ఏమో లూజ్ గా ఉంటుంది. మీరు ఎవరినైనా మీరు ఆడపిల్ల గాజుల గురించి చెప్పారు కాబట్టి చెప్తున్నా. ఎందుకు మా అమ్మగారికి నేను గాజులు తెస్తా ఉంటాను, ఒకటే ఆదిస్తారు, రెండింటికి సరిపోతాయి కదా. కొంచెం టైట్ గా వెళ్తుంది. ఈ చెయ్యి కొంచెం సులభంగా వెళ్ళిపోతుంది. మీరు ఎప్పుడన్నా కొత్త చెప్పులు కొన్నప్పుడు ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. రైట్ లెగ్ ఏమో టైట్ ఉంటది, లెఫ్ట్ లెగ్ లూజ్ గా ఉంటది. నాకు ఎప్పుడే అనిపించలేదు. మీరు ఒకసారి ఈసారి గమనించండి. ఎప్పుడు మీరు గమనించలేరు కాబట్టి గమనించలేదు. ఈసారి పోయి మీరు గమనించండి. ఆ అర్ధనారీశ్వర రూపమే మీ శరీరం. ఓకే. మీరు ఎవరినైనా సైన్స్ కూడా ప్రూవ్ చేయలేదు ఇంతవరకు మనం కుడి పక్కన ఎందుకు బలంగా ఉంటాము, ఎడవ పక్కన ఎందుకు వీక్ గా ఉంటామని. అంటే అలవాటయ్యి అంతే కదా. ఇప్పుడు ఒక అబ్బాయి లెఫ్ట్ హ్యాండ్ ఒక అబ్బాయి ఉన్నాడు, సరదా చెప్తున్నా మీకు. లెఫ్ట్ హ్యాండ్ ఒక అబ్బాయి ఉన్నాడు, వాడికి రైట్ హ్యాండ్ ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది. మనం ఆడే విధానాన్ని బట్టి ఉంటది కదా. అంటే బలం కోసం మాట్లాడట్లేదు మేము ఇక్కడ.
వాళ్ళ రూపం మన శరీరంలో వాళ్ళ రూపం మన శరీరం వాళ్ళ ఓకే ఏదైనా ఒక ఓకే రైట్ ఇప్పుడు అమ్మ నాన్నల నుంచి పోలిక ఎట్లా వస్తుందో ఆ శివశక్తి నుంచి అంటే ఆ శివ పార్వతుల నుంచి వాళ్ళ పోలిక మనలో ఉంది. ఓకే శక్తి లేనిదే శివుడు లేడు అంటారు. అవును అంటా అంటే ఉంటారు. మన ఒంట్లో కూడా శక్తి లేనిదే మనము జీవమే లేదు. అవును అవునా కాదా? మీరు హృదయం సైంటిఫిక్ గా లేనిదే. తీసుకున్న మీ శరీరంలో సూర్యనాడి చంద్రనాడి అంటుంటారు. అవును ఒక ఎయిర్వేస్ అనేది ఒకటి చల్లగా వస్తుంది, ఒక వేడిగా వస్తుంది. ఇది కూడా వాళ్ళతో లింక్ అయి ఉంది. ప్రతిదీ కూడా ఆ శివపార్వతులతోటే మన జీవనం లింక్ అయి ఉంది. ఓకే ఓకే రైట్ రైట్. అయితే మీరు ఒక ఇందాక చెప్తూ ఒక మాట అన్నారు, ఇది ఆరంభించడం కూడా అమ్మవారే మాకు చెప్పారని. ఎవరు చెప్పారు, ఎలా చెప్పారు, అమ్మవారు ఎవరికి వచ్చారు? వాక్ రూపంలో వస్తుంది అమ్మవారు. ఎవరికి వచ్చారు? అమ్మవారు అమ్మకి వచ్చారు. ఏం చెప్పారండి? మీరు అనుకుంటున్నట్టుగా బయట ఏదో చెప్తారు కదా, ఆ. ఆ రకంగా అడగలేదు. లేదు, నేను వినాలి. చెప్పాలి, చూసే వాళ్ళకి కూడా తెలియాలి చూసే కదా. వాళ్ళకి తెలియాలి, చాలా అదే మందికి తెలియాలి ఈ చెప్తున్నాం విషయం. నేను ఇది కూడా చెప్తున్నాను. ఏదో వచ్చి అమ్మవారు వచ్చి నువ్వు గొప్పడు అయిపోతావు, వేరేడు ఒకటి నాశనం అయిపోతాడు, ఇట్లాంటి చెప్తుంటారు కదా బయట. ఇవి ఇది చేసుకో, ఈ పూజలు చేయి, ఆ పూజలు చేయి, ఆ. లేకపోతే మన నిమ్మకాయలు కట్టు, లేకపోతే ఇంకోటి పరిష్కారాలు, పరిష్కారాలు ఇవి ఇవి చెప్పాలి. ఏవీ లేవు. కేవలం ఈ అర్ధనాదేశ్వర్ల గురించి మాత్రమే, ఈ శివ పార్వతుల గురించి మాత్రమే ఆమె చెప్తూ ఉంటుంది మాకు. ఓకే ఒక ఈ కార్యం కోసమే చెప్తుంటది, కానీ నా జీవితం ఏమైతుంది అనేది కూడా చెప్తాను. 100% ఇంతవరకు చెప్పలేదు కూడా. సరే, మీకు ఎప్పుడు వచ్చారు అమ్మవారు? మీకు రావడం ఎలా అనేది తెలిసింది ఈ అమ్మవారని? ఎలా తెలిసింది? మళ్ళీ మీకు చెప్తున్నాము, చెప్పండి. రావడము అంటే ఇక్కడేదో జనాలు కూర్చొని అలా కాదమ్మా, సిగాలుగుతూ వేపాకులు పట్టుకొని ఇవి కాదు, కేవలం ఒక వాక్కు వినిపిస్తుంది. అలా చెప్పినట్టయితే మీరు జనాలకు చెప్పినట్టయితే మాకు ఎప్పుడో తెలిసేవాళ్ళు, ఇప్పుడే తెలియకుండా ఉండేవాళ్ళు మాకు కూడా. ఓకే, మేము అలా అనుకోవట్లేదు. అసలు మీకు ఎప్పుడు వచ్చారు ఎన్ని క్లారిటీ మాకు కూడా, నాతో పాటు నా చూసే జనాలకు కూడా తెలియడం కోసం 100% అడుగుతున్నాను. తెలవాలి. చెప్పండి. తెలియడం అంటూ ఏం లేదు. నాకు 6 ఇయర్స్ ఉన్నప్పుడు ఒక సమ్ ఇన్సిడెంట్ ఇట్లా జరిగి, అంటే 6 ఇయర్స్ 6 ఇయర్స్ Okay. ఆ తర్వాత దాన్ని పెద్ద సీరియస్ గా ఎవరు ఇంట్లో వాళ్ళు తీసుకోలేదు, బయట లేదు. కానీ అమ్మవారు ఒక కార్యం కోసమే పదే పదే అంటే చెప్తూ ఉండడము, నేను మహాకార్యానికి ఒక కార్యం ఉంది సృష్టిలో చేయాల్సింది, దానికోసం మాత్రమే మాట్లాడుతూ రావడం జరిగింది. ఈ సిచ్యువేషన్లోనే మేము నిజామాబాద్లో కూడా ఒక పెద్ద గుడి కట్టడం జరిగింది. నిజామాబాద్లో పెద్దమ్మ తల్లి గుడి కట్టడం జరిగింది. ఆ తర్వాత ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్. అంటే మేము మా లైఫ్ నార్మల్గా బ్రతుకుతూ పోయినాం. ఎక్కడ కూడా మేము ఇద్దరం దేవుడు, ఇది భక్తి, పూజలు ఇదంతా జీరో. మా ఇద్దరు చాలా జీరో థింగ్. అసలు మేము ఎప్పుడు కూడా ఒక గుడిలోకి వెళ్ళాలి కూడా మాకు ఈ గుడి కడతాను అనుకోలేదు. లేదు. మేము అసలు ఇది ఏది లేదు మా మైండ్ లో. సో ఆల్ ఆఫ్ సడన్ అమ్మవారు ఆ ఆదేశాలు మాకు నమ్మడానికి కూడా మేము కొన్ని ప్లేసెస్ కి వెళ్ళడం జరిగింది. అంటే ఫస్ట్ నమ్మలేదు, తను నమ్మలేదు అసలు దేవుడు. చెప్తున్నాను, మేము ఫస్ట్ మొత్తం స్టోరీ చెప్పాలి కదా. చెప్పండి, పర్లేదు. సో ఫస్ట్ మేము నమ్మలేదు. అమ్మవారు మాకు చెప్తూ ఉంటుంటే అసలు కార్యం ఏంటిది అని మేము పెద్దగా పట్టించుకోలేదు దాని గురించి. చావు ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పలేరు. కానీ మాకు అమ్మవారు చెప్పింది, చూపించింది. ఒక చావు చూడగలిగినము. ఒక అమ్మాయి మెచ్యూర్ అవ్వడం ఎవరైనా చెప్పగలుగుతారా? ఎప్పుడు అవుతుందో చెప్పలేము. కానీ మాకు వయసులో అవుతారని చెప్తారు, కానీ ప్రెజెంట్ ఎప్పుడు అవుతారో చెప్పగలరా? మా జీవితంలో జరిగింది. చెప్తారా? 2 సంఘటనలు ఎలా జరిగింది చెప్తారా మాకు? ఖచ్చితంగా చెప్పండి. సో మాకు చిన్నమ్మ గుడి కార్యము ఇచ్చే ముందే, అంటే ఫస్ట్ మేము అమ్మవారి గుడి కట్టడం జరిగింది నిజామాబాద్ లో. ఇక్కడ రేణుక ఎల్లమ్మ గుడి కట్టడం జరిగింది, హేమలాంబ గుడి. సో ఆ గుడికి ముందే మాకు అమ్మవారు ఒక కార్యం ఇచ్చే ముందే ఒక మాట చెప్పిండ్రు, నేనిచ్చే కార్యంలో ఎట్లాంటి ఆటంకం వచ్చినా ఏమొచ్చినా, అంటే ఈ మనుషులు సృష్టించుకున్న నియమాలు, నిబంధనలు, పద్ధతులు ఏవైనా ఉండని, ఏవి పాటించొద్దు. కేవలం ఆ క్రియా శక్తికి మాత్రమే జరగాలి, అది నేనిచ్చిన దాంట్లోనే జరగాలి అని చెప్పడం జరిగింది. సో బిలీవ్ చేయకపోతే ఈ ప్రతిష్ట జరిగే టయానికి మాకు సంబంధించిన ఇంట్లో వాళ్ళే, అంటే తన నుంచి ఒకరు చనిపోతారు, నా నుంచి సృష్టి వస్తుంది. అంటే అమ్మాయి మెచ్యూర్ అవుతారు. ఏ అమ్మాయి మెచ్యూర్ అవుతుంది చెప్పారు? ఏ మనిషి చెప్పారా? మా మనిషి చనిపోతే మీ ఇంట్లో ఒక శవం ఉంటది. ఓకే, అది పర్టికులర్ ఈ మనిషి చెప్పలేదు. సృష్టి వస్తుంది, కార్యాన్ని మాత్రం ఆపొద్దు. అది దాటి మీరిద్దరు చేయాల్సిందే. చెప్పిందంటే క్లియర్ గా మాకు చెప్పిన అమ్మవారు, ఇవన్నీ కూడా ఏవైతే మూఢనమ్మకాలు ఉన్నాయో, ఇవన్నీ ఏవైతే ఇప్పుడు నడుస్తూ ఉన్నాయో, ఆడపిల్ల పీరియడ్స్ ఉంటే ఇవన్నీ మూఢనమ్మకాలు, ఇవన్నిటి గురించి కూడా ఇవన్నీ వదిలిపెడితేనే ఈ కార్యంలోకి నువ్వు రా, లేకపోతే ఈ కార్యం మీరు చేయకూడదని చెప్పింది క్లియర్గా. ఒకవేళ ఇది మీరు ఒప్పుకొని ముందుకు వస్తే మీకే నేను చూపిస్తా. ఒక రోజు, ఒక 2 నెలల ముందు చెప్పింది మాకు,
2 నెలల ముందు చెప్పిన తర్వాత మేము అనుకున్నాం అసలు జరుగుతుందా ఇది అనుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము విగ్రహ ప్రతిష్ట పనులన్నీ చేసేసినాం. విగ్రహ ప్రతిష్ట 5 రోజుల పూజ ఉంటది, 4 రోజులు కార్యం అంతా జరిగిపోయింది. రేపు పొద్దున విగ్రహ ప్రతిష్ట చేయాలి, అమ్మవారిని కూర్చోబెట్టాలి, ప్రతిష్ట చేసి ప్రాణ ప్రతిష్ట చేయాలి. సో అంతకు ముందు రోజు రాత్రి అంతకు ముందు రోజు నైట్ మా బాబాయ్ ఒక ఆయన చనిపోయాడు. ఓకే. ఆయన శవం అలా ఉంది. పొద్దున 3 గంటలకు వచ్చి నేను విగ్రహ ప్రతిష్ట చేసిన, ఎందుకంటే అమ్మ చెప్పింది నేను చేసిన. ఆ తర్వాత నేను ఇంత పెద్ద గుడి కట్టినాం, ఇంత పెద్ద చేయకూడదు కదా అలా. సో అదే చెప్తున్నా మీకు, ఈ శాస్త్రాలు ఇవన్నీ కూడా మాకు మనుషులే సృష్టించింది. చావు ఎక్కడ తప్పు? దేవుడితో సమానము. చావేం తప్పు లేదు కదా. చావు ఎందుకు తప్పు అయితే? తప్పని నేను అనట్లేదు, ఒక మైల్లా చూస్తూ ఉంటారు. ఎందుకు మైల? పూర్వీకుల గురించి కానీ మనం కొన్ని స్టోరీస్ చూస్తా ఉంటాం. ఇప్పుడు క్వశ్చన్ ఒకటి, అంటే మీకు తెలిసింది చెప్పండి పర్లేదు, మీకు అర్థమైంది, నాకు తెలిసి నేను అడుగుతున్నాను. ఇప్పుడు మనం పూర్వీకుల్లో చూసినప్పుడు ఒక మైల్ లాగా పెట్టుకునేవాళ్ళు, ఒక పట్టింపు ఇవన్నీ ఉండేవి. ఇవన్నీ క్రాస్ చేసి వెళ్తున్నారు కదా మీరు. అండ్ ఇప్పుడు అమ్మవారిని మనం ప్రశంసించాలంటే అయ్యగారులు ఉండాలి, ప్రతి యోగం చేయాలి, ప్రతిదీ మనం అన్ని చేసుకుని. ఎవరో చేశారు మీకు అలా? పంతులు గారు చేశారు. ఇది చెప్పిన తర్వాత చేశారా? చెప్పి ఒప్పుకున్నారా? ఓకే. ఇక్కడ విషయం ఒకటి, వాళ్ళని మీకు క్లియర్ గా చెప్తున్నాం నేనండి. మేము ఎవరిని ఇక్కడ ఏది అబద్ధం చెప్పి చేసే పనులు ఏవి లేవు ఇక్కడ. మాకు జరిగినది మాకు 2 నెలల ముందు ఆమె చెప్పిందంటే ఆ కార్యం చేయాలా, లేకపోతే నేను చావు పట్టింపులు పట్టుకొని తిరగాల? నాకు చెప్పిన అమ్మవారు చెప్పిన కార్యం నేను చేయాలి కదా. నమ్మడానికి రీజన్ కళ్ళ ముందు కనపడుతుంది. ఎప్పుడో 2 నెలల ముందు మేము మర్చిపోయినాం కూడా ఆ విషయం. ఆల్ ఆఫ్ సడన్ అప్పుడు జరిగినప్పుడు మాకు క్లిక్ అయింది. కరెక్టే కదా సార్. ఫస్ట్ మీకు అమ్మవారు వచ్చినప్పుడు ఏం చెప్పారు, మీరు ఎలా నమ్మారు? మీరు మైపాల్ గారు చెప్పినప్పుడు ఫస్ట్ ఎవరు నమ్మరు, మీరు ఎలా నమ్మారు? మీరు చెప్పండి ఫస్ట్, తర్వాత మీరు చెప్పండి. తనకు ఏం గుర్తుంటుంది? ఆల్రెడీ స్టార్ట్ చేశారు కదా, అమ్మవారిని పెట్టడానికి స్టార్ట్ చేశారు. 1 డే బిఫోర్ ఆఫ్టర్ జరిగింది కదా అదంతా. సో ఫస్ట్ మీరు ఎలా మమ్మల్ని కొన్ని ప్లేసెస్ కి పంపించడం జరిగింది. లైక్ ఇప్పుడు హిమాలయాస్ లోకి వెళ్ళినాం, మేము కామాఖ్య వెళ్ళినాము, కొన్ని డిఫరెంట్ ప్లేసెస్. అంటే మేము పర్టికులర్ ఆ గుళ్ళకి వెళ్ళలేదు. మాకు అమ్మవారు అక్కడ ఉన్న గుళ్ళకి వెళ్ళి పూజలు చేయండి, ఈ కార్యం చేయండి, ఆ కార్యం చేయండి అని చెప్పలేదు. ఎక్కడ తప్పులు జరుగుతున్నాయో మాకు చూపించడానికి తీసుకెళ్ళి. కామాఖ్యలో మీరు అన్నట్టు నాకు ఒక డౌట్, ఫస్ట్ ఇదే మాట్లాడుకుందాం. కామాఖ్యలో మీరు రీల్స్లో ఒక విషయం చెప్పారు కదా, పీరియడ్స్ వచ్చినా రావచ్చు వెళ్ళవచ్చు అని చెప్పారు మీరు కూడా. సో కామాఖ్యలో అమ్మవారికి ఒక నెలలో 3 రోజులు మొత్తం క్లోజ్ చేస్తారు, వైట్ క్లాత్లో క్లోజ్ చేసి ఎవరిని రానీరు, పూజలు చేయరు. సో మీరు ఎలా మీ వీడియో కూడా విన్నా నేను పూర్తిగా, దాంట్లో చెప్పటం గర్భగుడిలోకి వెళ్ళాను, పూజించానని చెప్తున్నారు. ఎలా మరి అక్కడున్న టెంపుల్లో, అస్సాంలో జరుగుతున్న టెంపుల్లో అంత పుణ్యక్షేత్రంలో భావిస్తారు మనకి కూడా. అంత పుణ్యక్షేత్రంలో తప్పని మీరు ఎలా భావిస్తారు? నేను పుణ్యక్షేత్రంలో తప్పని ఎక్కడ అన్నాను? ఇప్పుడు పీరియడ్స్ రాని వాళ్ళు, మీరు అన్నది ఏంటి, పీరియడ్స్ వచ్చిన వాళ్ళు టెంపుల్లోకి ఎందుకు ఎలా చేయరు, ఎందుకు రాకూడదు అంటే అక్కడ వెళ్తుంటే తప్పే కదా, మీరు భావించి తప్పే కదా. అక్కడెక్కడ తప్పే లేదు, అక్కడ తప్పు లేదు కదా. అమ్మవారికి ఆ 3 days పోనివ్వనప్పుడు ఒకటేసారి సంవత్సరంలో ఒకటేసారి నెలకు జరగదు అక్కడ పూజ. సంవత్సరంలో ఒకటేసారి తెలుసుకోండి కరెక్ట్ గా. ఎవరైతే ఈ మూర్ఖులు మాట్లాడుతున్నారో ఫస్ట్ తెలుసుకోండి, అమ్మవారికి అది ఒక పూజలాగా వాళ్ళు పెట్టుకున్న రిచువల్స్. అది ఒక సంవత్సరంలో ఒక్కసారి వాళ్ళు పెట్టుకున్న రిచువల్స్ అంతా వాళ్ళంతా మళ్ళీ ఒక ఉత్సవం లెక్క చేస్తారు. అది అక్కడ కనుక్కోండి. జూన్ లో జరుగుతుంది, 23rd 26th మధ్యలో జరుగుతుంది. ఈ 2 months లో ఏదో జూన్ లో ఒక ఉత్సవం లాగా చేస్తారు దాన్ని కూడా. వాళ్ళు ఆ కార్యాన్ని మొత్తం గుడి అంతా కలర్లు వేసుకొని క్లీన్ చేసి మొత్తం పెయింట్లు వేసుకొని ఒక పెద్ద ఉత్సవం లెక్క చేస్తారు దాన్ని. వాళ్ళ పూర్వం నుంచి ఎటువంటి దానికి ఆచారం ఉందో నాకు తెలియదు, కానీ దాన్ని ఆ పీరియడ్స్ వచ్చినదే పెద్ద ఉత్సవం చేస్తారు. ఇక ఎలా తప్ప అంటారు దాన్ని? తప్పని అనట్లేదు. మీరు అడిగిన ప్రశ్న, ఆ 3 రోజులు ఇబ్బంది పడుతూ సో జరుగుతూ ఉంటాయి కాబట్టి చెప్తారు. కరెక్ట్ క్వశ్చన్ మీరు అడిగింది. నేను చెప్పింది కూడా అదే, పీరియడ్స్ తప్పు కాదు. పూర్వీకులైనా శాస్త్రమైనా చెప్పింది ఏంది, అమ్మాయి ఆ టైంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది, తనకి విశ్రాంతి అవసరం. అవును, అక్కడ నిదర్శనం అమ్మనే చూపిస్తుంది ఒక శక్తి రూపంలో. నేను కూడా ప్రతి నెల అంటే నాకు కూడా పీరియడ్స్ ఉన్నాయి అని అమ్మవారు చెప్తుంది అక్కడ. అవును, కానీ అమ్మవారు అది చెప్తూ ఏం చెప్తుంది, పీరియడ్స్ తప్పు కాదు, ప్రతి స్త్రీకి ఆ టైంలో రెస్ట్ అనేది అవసరం. అది చూపించడమే వాళ్ళ ప్రక్రియ. అవును, అక్కడ వాళ్ళు 3 రోజులు గుడి ముయ్యడానికి కారణము ఈ పీరియడ్స్ తప్పు కాదు, ఈ టైంలో స్త్రీకి
రెస్ట్ అవసరము. ఓకే, నేను ఒక క్వశ్చన్, ఆ. నేను అడిగింది కూడా పీరియడ్స్ తప్ప నేను అనలేదండి. ఆ, నెలసరి వస్తూనే ఉంటది, అది ఉంటేనే జీవనం అనేది 100. మనకి జీవనం కాదు, మనిషి అదే పుట్టుకనే అదే ఆ. పుట్టక వస్తా ఉంటది. కరెక్ట్. ఓకే, నేను తప్పని అసలు ఎవరు అనరు, తెలిసిన వాళ్ళు ఎవరు కూడా మాట తప్పని ఎవరు అనరు. అంటున్నారు కదా, కొన్ని వందల మంది నాకు మెసేజ్ చేస్తున్నారు తప్పు అని ఓకే. అంటున్నారు. తప్పని ఎలా అంటున్నారంటే, నేను కూడా అడిగాను ఆ. తప్పు ఎందుకని అని అడిగితే, నేను కూడా అడిగాను వచ్చేటప్పుడు, తప్పని ఎందుకు అంటున్నారంటే 3 days కూడా రెస్ట్ కోసం ఆ, విన్నాను, చాలా మంది రెస్ట్ కోసం. ఉమ్. సో అమ్మవారికి కూడా నీట్ గా, ఇప్పుడు మనం ఒకటి ఉన్నదండి, ఒక పువ్వు ఉన్నది, కింద బండి పువ్వు తీసుకుపోయి మనం గుళ్ళో పెడతామా? ఎందుకు పెట్టారు? ఎందుకు పెట్టదు? అన్ని కదా. పూలు మీకు తెలుసా చెట్టు నుంచే తెంపి తెస్తున్నారు, మన మీకు తెలుసా? చెట్టు ముందుల గురించి కదండి, మన మీరు కళ్ళ చూసిన- ముందులో జరిగిందా అని ఒక మనం రైతు, పెడతామా, ఒక పెట్టమా? నిమిషం, ఒక రైతు ఉమ్, తెంపేటప్పుడు పువ్వు కింద పడిన తీసి లోపల వేయకుంటుంటాడా? ఉమ్, పువ్వులు మాల అల్లే వాళ్ళు అవును. స్నానం ఎక్కడెక్కడ చేసుకొని స్నానం చేసుకొని చాలా ఏం చేసుకోరు కదా పరిశుభ్రంగా వాళ్ళు? ఉండి చేస్తారా? తప్పు. స్నానం చేయకుండా మాలలు కడతారు. ఆ, అన్ని కింద పడేసి- చేస్తారు మరి. అండ్ ఎవరికి- ఇంకొక ఏ, మా విషయం, దగ్గర నేను చూసిన విధానం వినండి. అండి, నేను చెప్తున్నాండి. ఆ. మా దగ్గర మా ఇంట్లో గురించి చెప్తున్నా. ఉమ్, మా చెట్టుకున్న పూలు తెంపుకొని వస్తాం మేము, ఆ, కింద పడితే పూలు పక్కన పెట్టినా అంటారు. అరే, ఎందుకు ఇంటిది మమ్మీ కాదు. అంటే చెప్తా, ఆ, కింద పడిన పూలు దేవుడికి ఆ. అట్టు వదిలేయడమే కానీ ఆ. దేవుడి దగ్గర పెట్టకూడదు, పాపం అని చెప్తారు కదా. అసలు ఆ రకంగా చూస్తే చెట్టు నుంచి పువ్వే తెంపదు, ఉమ్, అది మహాపాపం. ఓకే. ఎందుకంటే దేవుడు దాని సహజ గుణం దానికి సంబంధించి దానికే ఓకే, ఉంచమని కింద చెప్పిండు. పడేసి పూలు పెట్టొచ్చు. ఎందుకు పెట్టకూడదు? ఓకే. మీకు తెలుసా, ఆ. ఎక్కడైనా మనం ఇన్ని గుళ్ళు, ఎక్కడైనా ఇప్పుడు ఈ శాస్త్రాలు గుళ్ళో ఇవన్నీ వేస్తున్నా పనికిరాని కానీ మూఢనమ్మకాలే మేము ఇది మాట్లాడేది. నమ్మకము. ఆ. ఏ దేవుడు మేము చెప్పిండు? చెప్పేది కూడా అదే, మాకు అమ్మవారు ఇక్కడ ఈ కార్యం చేపిస్తుందని నిజం కోసం, నిజం బయటికి సరే, తీసుకురావడం. నేను ఒప్పుకుంటా ఈ విషయాన్ని. ఎప్పుడో ఇవన్నీ తెలుసా, కూడా అంతే కదా. ఆ దేవుడు ఎందుకు మాట్లాడాడు? ప్రతి చోట విగ్రహాలు ఉంటాయి, కానీ ఆ విగ్రహం కళ్ళు తెరిచి చూడదు, నోరిప్పి మాట్లాడదు. ఎందుకని? నిజంగా దేవుడు నిజం మాట్లాడితే మనిషి అనేవాడు తట్టుకోలేడు. తట్టుకోగలుగుతాడా? దేవుడు ఎప్పుడైనా నైవేద్యం తినేటప్పుడు చూడగలుగుతామా? చూడలేము. మనిషి దేవుడు అనే నిజాన్ని తట్టుకోలేడు కాబట్టి భయం అనేది ఇంకా ఉంది మనిషిలో. అర్థమవుతుందా? ఆ భయం అనేది ఏ రకంగా ఉందంటే, మీరు ఎంత డబ్బైనా సంపాదించండి, ఏమైనా చేయండి, మీకు ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు, ఏ ఇబ్బంది కలిగినా, అది ఆరోగ్యం ఉండండి, ఇంట్లో ఉండండి, డబ్బు విధంగా ఉండండి, బయట ఉండండి, రాజకీయం ఉండండి, వ్యాపారం ఏదైనా ఉండని అండి, ఉమ్, ఆ సమస్య వచ్చినప్పుడు మన వాళ్ళకి, మన తల్లిదండ్రులకు చెప్పుకున్నా, పిల్లలకి చెప్పుకున్నా, ఎవరికి చెప్పుకున్నా, లాస్ట్లో కళ్ళు మూసుకొని గుండె మీద చేసుకొని ఎవరిని తలుచుకుంటాం? ఆ దేవుణ్ణే కదా తలిసేది. అంటే మనకి కూడా తెలుసు, మనిషి కూడా చెయ్యలేంది, మనిషి కూడా ఇవ్వలేంది, అసాధ్యమైనది ఆ దేవుడు మాత్రమే, ఆ శక్తి మాత్రమే దారి చూపించగలదు అని. ఓకే. అందరూ అనుకుంటూనే ఉంటారు, పూర్వీకులు కూడా చెప్తుంటారు మన వల్ల కాంతి దేవుడు. ఇప్పుడు మన ఊరికి ఏమైనా నష్టం జరుగుతుంది, దేవుడికి మనం పెద్దగా జాతర చేసుకొని ఆ జాతర చేసిన తర్వాత దేవుడు మనకి తొలగించడం కూడా చూస్తూనే ఉంటాం, మన పూర్వీకుల నుంచి అన్ని చూస్తూనే ఉంటాం. కానీ ఎలా ఉందంటే, నిన్న వీడియో చూసానండి, నిన్న వీడియో గురించి మాట్లాడుకుందాం మనం ఫస్ట్ అయితే. ఈ టాపిక్ చెప్పండి. నిన్న వీడియో చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీరియడ్స్ తప్పు కాదు, అందరికి తెలుసు, తప్పే కాదు, అందరికి తెలుసు. కానీ అలా వచ్చినప్పుడు గుడిలోకి రాకూడదని చాలా మంది అంటా ఉంటారు. ఇప్పుడు మీకు ఒక నిదర్శనం చెప్తాను. కేరళలో అయ్యప్ప టెంపుల్ ఉంటది, తెలుసు కదా. లేడీస్ ఎందుకు రానివ్వరు అక్కడికి? ఎందుకు రానివ్వరు తెలియదా మీకు? చెప్పండి, మీరు చెప్పండి, నాకు తెలియదు, మీరు చెప్పండి. ఒకప్పుడు ఆ గుడికి ఇప్పుడు వెళ్ళాలన్నా ఎంత ఇబ్బంది ఉంటుంది? అంతేనా? అంతే, ఒక ఇబ్బంది. అంతే కదా. ఇంత అక్కడికి చిన్న పిల్లలు travel కూడా వెళ్తున్నారు కదండి, చేయాలంటే- చిన్న పిల్లలు, లేడీస్, ఇంత పిల్లలు కూడా వెళ్తారు కదా. అదేనండి నేను అంటుంది. ఈ పీరియడ్స్ అనేది, సరే మీరే అన్నట్టుగా అయ్యప్ప ఎవరికి పుట్టిండని అంటారు? ఉమ్. సరే, ఒక నిమిషం చెప్పండి, నాకు ఎవరికి అసలు పుట్టిండని అసలు పుణ్యక్షేత్రాన్ని పుణ్యక్షేత్రంలో చూస్తారండి. నేను అదే కాదు, ఆ నేను topic అడిగింది అన్నా. ఫస్ట్ అయ్యప్ప అనేది శివపార్వతులకు ఇప్పుడు శివ పుట్టారు. పార్వతులకి పుట్టిన బిడ్డ. ఉమ్, అంటే అమ్మ గర్భంలోంచే వచ్చి, అవును అమ్మ బిడ్డనే కదా, ఒక తల్లి బిడ్డనే కదా. అవును. అట్లాంటప్పుడు అక్కడికి ఒకటి స్త్రీని రానివ్వట్లేదు అంటే, ఉమ్, అక్కడ ఎక్కడ శాస్త్రము అయ్యప్ప దగ్గరికి రావద్దు అని కాదు, ఉమ్, దాని వెనుక కూడా వేరే కారణాలు ఉండొచ్చు. ఓకే. అక్కడ ఒకప్పుడు దాన్ని మీరు తెలుసుకున్నారా కారణాలు ఏమన్నా? మేము దాంట్లో అంత దాకా పోలేదు, కానీ నాకు అనిపించినంత వరకు ఉమ్, ఉమ్, ఒకప్పుడు మనిషి వెళ్ళాలి అంటే అక్కడికి చాలా దూరం ప్రయాణం చేసి వెళ్ళాలి. అవును. ఎక్కడో అడవిలో ఉంటుంది అది. నాకు ఆ గుడి గురించి అయితే ఎక్కువ తెలియదు. ఆ అడవిలో ఎక్కడో ఉంటుంది. ఒక అమ్మాయికి అన్ని విధాల సౌకర్యాలు ఉండాలి అని అంటే, ఉమ్, అన్ని విధాల సౌకర్యాలు ఉన్నప్పుడే ట్రావెల్ చేయగలరు. అవును. అవునా కదా? అవును. మైట్ బి అదొక రిస్ట్రిక్షన్ అయ్యింది. ఓకే. ఇప్పుడైతే అన్ని ఉన్నాయి కదా, ఉన్నాయి. కరెక్ట్ కదా, అన్ని ఉన్నాయి కదా. గత సంవత్సరం అట్లా ఒక 2 years బ్యాక్ అనుకుందాం మనం, ఆ ఎప్సోన్ టెంపుల్ లోకి లేడీస్ అలో చేయాలని పెద్ద ఘర్షణ జరిగింది. మీకు తెలుసో తెలియదు? జరిగినది, కోర్టు ఆర్డర్ చేసింది, వెళ్ళవచ్చు అని చెప్పింది, రానిట్లేవు కదా. రానిట్లేదు. అది వాళ్ళ ఇప్పుడు మూర్ఖత్వం. ఏమంటున్నామంటే, మేము
అక్కడ దాన్ని కాంట్రవర్సీ చేయడం కాదు, కాంట్రవర్సీ కాదు, జస్ట్ అడుగుతాను. నేను ఒక విషయం చెప్తున్నా, కోర్టు చెప్పింది అక్కడ వాళ్ళ సిద్ధాంతాలు. ఇప్పుడు మనం ఒక 100 మంది అడ్డం నిలబడితే ఒక 10 మంది ఆడపిల్లలు పంపించగలుగుతామా? పంపించలేము. సో ఇక్కడ జరుగుతున్నది కూడా అదే, పోవడానికి రెడీ ఉన్నప్పుడు పంపించలేదు అక్కడ. ఇట్లనే ఇప్పుడు ఎక్కడ ఏ శాస్త్రంలో ఆడపిల్ల తక్కువ అని ఇక్కడ చెప్తున్నా, ఎక్కడ తప్పైతే లేదు కదా. ఎందుకు పంపించట్లేదు? అప్పుడు ఇది మనిషి సృష్టించుకుందే కదా ఈ సో నిబంధన. ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏది పెట్టుకున్నా ఏది చేసినా మనం చేసుకున్నదే, మనం పెట్టుకున్న ఆచారాలే ఇవన్నీ. ఏది కూడా దేవుడు చెప్పలే ఇది తీయొద్దు, ఇది తినొద్దు, ఇది తాగొద్దు, ఇవన్నీ ఏది లేదు. సృష్టిలో ఇచ్చినది ప్రతి ఒక్కటి మనుషుల కోసం ఇచ్చినదే. దేవుడు తీసుకొచ్చి మళ్ళీ రిటర్న్ నాకు పెట్టమని నాకు చెప్పట్లేదు. దేవుడు ఎక్కడ డబ్బులు అడగట్లేదు గుళ్ళల్లో. మేము అందుకోసం చెప్తుంటాం, గుళ్ళో మీరు ఇక్కడ ఏదైనా డబ్బులు వేద్దాం అనుకుంటారో తీసుకెళ్ళి లేని వాళ్ళకి సహాయం చేయమని చెప్తుంటాం. గుళ్ళల్లో ఒక ప్రతి మనిషి ఒక కార్యం కోసం పుడతారండి. మేమిద్దరం ఈ కార్యం కోసం పుట్టినాం అనుకుంటున్నాం. ఈ కార్యాన్ని నడపడానికి అమ్మ మాకు శక్తినిచ్చింది. ఈ ఆలయంలో ఒక్క డబ్బులు కూడా మేము ఎక్కడ తీసుకోమో, ఒక్క డొనేషన్ తీసుకోవాలి ఈ గుడి కట్టడానికి. స్వద్దాగా మాకు అమ్మ ఈ కార్యం కోసం మాకు ఈ డబ్బులు ఇచ్చింది. ఇన్ని రోజులు మేము ఎంజాయ్ చేసినాం, ఈ టైం వచ్చింది మేము ఇక్కడ పెట్టినాం. ఇక్కడ ఏది జరిగినా మా కష్టం కూడా అన్నాను, అమ్మ ఇచ్చిన దాన్ని మళ్ళీ ఆమెకే ఇస్తున్నాం. శాశ్వతమైనది వాళ్ళు, శాశ్వతం మనం కాదు. సో ఈ కార్యం కోసం మేమిద్దరం పుట్టినాం అనుకుంటున్నాం, ఈ కార్యం చేస్తాం. ఈ కార్యంలో కూడా మాకు అమ్మ ఇచ్చిన కార్యం నిజాన్ని బయటికి తీసుకురావడమే మాకు అమ్మ ఇచ్చిన కార్యం. అదే విషయంలో నిన్న ఫస్ట్ వీడియో పెట్టినాం. ఇంకా కంటిన్యూషన్గా ఏవైతే మనలో ఉన్న మూఢనమ్మకాలు ఉన్నాయో, చావని, పుట్టుకని, సృష్టి అని, ఇవన్నిటి మీద కూడా వీడియోలు పెడతాం మేము. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు, ఆగేది లేదు ఎక్కడ. మొదటిది మేము శక్తితోటే మొదలు పెట్టాలనుకున్నాము, ఆ శక్తి గురించే నిన్న స్టార్ట్ చేసినాం. రెండవది కూడా మళ్ళీ ఒక 2-3 డేస్లో ఇంకొక వీడియో వస్తుంది. దాని ప్రకారంగా మేము ముందుకు పోయేది, వెనక పోయి ఆగేది ఏం లేదు. ఈ శాస్త్రాలు మనం ఎక్కడైతే ఆపుతున్నాయో అవిటిని మేము బద్దలు కొట్టడమే మా పని. ఈ శాస్త్రం అనే పేరు మూఢనమ్మకాలు పెట్టి ఇప్పుడు ఆడపిల్లలకు ఇప్పుడు ఈ శాస్త్రం తీసుకొచ్చారు. మీకు సింపుల్ గా ఒక విషయం చెప్తా. ఇందులో నా చెల్లెళ్ళు బాధపడ్డారు, నా అక్కలు బాధపడ్డారు, ఇందులో నా కోడళ్ళు కూడా బాధపడుతున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఇప్పుడు ఆ పిల్లకి ఇంట్లో పూజలు ఉంటాయి. ఆ పూజలు ఉన్న సమయంలో మన తల్లిదండ్రులకు సమాజంలో జరిగే చూసి ఆ పూజ దగ్గర అమ్మాయి వస్తే మళ్ళీ ఎవడో ఒకటి ఏమన్నా అంటారు అని చెప్పి ఒక టాబ్లెట్ తీసుకొచ్చి అమ్మాయికి వేస్తున్నారు. ఆ అమ్మాయికి టాబ్లెట్ వేయడం వల్ల హార్మోనల్ చేంజెస్ వస్తున్నాయి. హార్మోనల్ చేంజెస్ వచ్చి తర్వాత పీసీఓడి ప్రాబ్లం వస్తుంది అమ్మాయికి. ఆ రావడంతో పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిపోతున్నాయి, ప్లస్ ఆ పిల్లలు పుట్టడానికి ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు దీని మూర్ఖత్వానికి ఎవడు కారణం? తల్లిదండ్రులా లేకపోతే ఈ సమాజమా? ఈ సమాజంలో చెప్పే ఏదైతే శాస్త్రాలా? ఎవడు దీనికి ప్రాబ్లం? ఇప్పుడు అమ్మాయి సఫర్ అవుతుంది, ఈ అమ్మాయి సఫర్ అయ్యేదానికి ఎవడు బాధ్యత? ఆ తర్వాత అమ్మాయికి పెళ్ళై పిల్లలు పుట్టకపోతే మళ్ళీ ఇదే సమాజము, చుట్టాలు, గొడ్రాలు, పిల్లలు పుట్టట్లేదు. పెళ్లి ఎందుకు చేస్తాం? ఇన్ని క్వశ్చన్స్ ఈ సృష్టి కార్యానికి కోసమే కదా. ఇప్పుడు రేపు పొద్దున్న పెళ్లి చేసేటప్పుడు ఆ పిల్లకి పీరియడ్స్ ఉన్నాయనుకో, అక్కడ ఆ పిల్లకి టాబ్లెట్ తీసుకొచ్చి పెళ్లి చేసేస్తున్నారు. చేయడం వల్ల ఆ పిల్లకి హార్మోనల్ చేంజెస్ వచ్చి పిల్లలు పుట్టడానికి ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ సృష్టి కార్యాన్ని ఆపుతున్నారు. గుర్తుపెట్టుకోండి, మనిషి పుట్టుకని ఆపుతున్నాం మనం. ఈ కార్యాన్ని తప్పనేటోడు మనిషి పుట్టుకని ఆపుతున్నాం. ఎందుకంటే మీరు చెప్పే శాస్త్రాల వల్ల, సమాజంలో చూసే పనుల వల్ల ఇంట్లో తల్లిదండ్రులు దాన్ని తట్టుకోలేక తీసుకొచ్చి ఆ ఆడపిల్లల టాబ్లెట్ వేసి మనిషి పుట్టుకని ఆపుతున్నాం. ఇది చాలా పెద్ద పాపం, మహాపాపం చేస్తున్నారు. అంటే పూర్వీకులకు తెలియదంటారా? పూర్వీకుల గురించే కూడా చెప్తున్నాం మేము. ఒకటండి, పూర్వీకులు ఏం చేసినా కూడా సైన్స్ అప్పట్లో ఏం చేస్తారు ఎవరికి తెలియదు. సైన్స్ అప్పుడు ఇప్పుడు కూడా సైన్స్ అంటున్నారు దాన్ని. అప్పుడు సైన్స్ ఎవరికి తెలియదు, వాళ్ళకి కూడా చదువుకోలేదు. సో ఇప్పుడు చేసేయని అప్పుడే చేసేసారు ఆల్మోస్ట్. సో వాళ్ళకి ఏది ఆలోచన లేకుండా, ఏది రాకుండా ఇలా చెప్పారంటారా? తప్పు పడుతున్నారు మీరు? వాళ్ళ ఆలోచన తప్పు పడుతున్నారు. తప్పు పట్టట్లేదు. మరి మీరు అన్నారు కదా ఇక్కడ విషయం చెప్తాను, నేను అది కూడా సమాధానం మేము చెప్తాం. అదే చెప్తా. ఇప్పుడు పూర్వం ఏం జరిగేది, ఉమ్మడి కుటుంబాలు ఉండేది, పెద్ద పెద్ద కుటుంబాలు ఉండేవి. దాంట్లో 100 మంది దాకా ఉంటుండే మినిమం గా. సో జరిగినది ఏంటంటే, అక్కడ ఆడపిల్లకు పీరియడ్స్ వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అది ఎట్లా ఉంటది అనేది మీరు మీ చెల్లెల్ని అడగవచ్చు, మీ అమ్మ వాళ్ళని కూడా అడగవచ్చు మీరు. సో ఇక్కడ జరిగేటప్పుడు విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ వాళ్ళందరికీ పీరియడ్స్ వచ్చినప్పుడు 5 రోజులు చాలా ఇబ్బంది ఉంటుంది. సో ఇక్కడ మనకి ఆమెకు ఎట్లా చెప్పాలి? ఇప్పుడు ఆమెకి ఎట్లనైనా లీవ్ ఇవ్వాలి. సో పూర్వం ఏమైందంటే, పెద్దవాళ్ళు చదువుకోలే, కొంచెం మూర్ఖంగా ఆలోచించేటోళ్ళు మగవాళ్ళు. లేదా అట్లా ఇట్లా అవుతుందని చెప్పి కుటుంబంలో పని జరగాలి. సో మెడికల్ గా కూడా చాలా వీక్ ఉన్నాం. అప్పట్లో క్లాత్స్ తోటే మెయింటైన్ చేసేటోళ్ళు. సో అది ఏమైనా వచ్చినప్పుడు దాన్ని ఇంకోటి ఇన్ఫెక్ట్ కాకుండా, ఇంకోటి ఏంటంటే దేవుడి పేరు చెప్తే భయపడుతుండే. అది ఎవరైనా సరే, ఇప్పటికి కూడా మనం దేవుడి పేరు చెప్తే భయపడతాం. సో అక్కడ జరిగినది ఏంటంటే, వాళ్ళకు ఆ దేవుడి పేరు చెప్పడం తోటి ఆ భయాన్ని అక్కడ పెట్టడానికి దేవుడి పేరు చెప్పడం జరిగింది. దాన్ని తీసుకొచ్చి ఆ అమ్మాయికి ఒక 5 రోజులు సమయం ఇచ్చేటోళ్ళు, ప్రశాంతంగా ఆమెకు రెస్ట్ ఇచ్చేటోళ్ళు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, దాన్ని ఒక మూఢనమ్మకం కింద తీసుకొచ్చి అదే ఆచారం అని చెప్పి
పెళ్లిళ్ళు పూజలు చేయకూడదు, గుళ్ళకి వెళ్ళకూడదు అనేది ఒక ఆచారం తీసుకొచ్చింది. సో విషయం చెప్పాలంటే ఇప్పుడు మనం ఇప్పుడు పెళ్లిళ్ళు చేసి ఆ టాబ్లెట్లు వేస్తున్నాము, అదే రోజు పూజ మీద అమ్మాయి కూర్చుంటది, అదే రోజు ఆమెకు పీరియడ్స్ ఉంటాయి, మరి ఆపిన పీరియడ్స్ లోపలనే ఉన్నాయి కదా, అదే రోజు ఆ పీరియడ్స్ ఉన్నాయి లోపలనే ఉంది కదా, మరి అది తప్పు కాదా? ఓకే, అది తప్పు కాదా? సరే And మీరు ఇంకొక విషయం, చెప్పండి. పూర్వీకులు తప్పుగా పెట్టిండ్రా అని అడిగిండ్రు కదా, వాళ్ళు పెట్టడానికి ఇంకో కారణాలు కూడా ఉన్నాయి. చెప్పండి. ఇప్పుడంటే మనము ట్యాప్ ఇప్పంగానే నీళ్ళు వస్తాయి, ఒక పూజ చేయాలన్నా శుభ్రం చేయాలన్నా ఇప్పుడు మనకి ఫ్లోర్ టక్కన చేపిడితో ఊడ్చేసి మాపేసేసి, లేదా ఈజీ ప్రాసెస్ ఉంది మనకి ఈ జనరేషన్. కానీ ఒకప్పుడు మనకు అన్ని మట్టి ఫ్లోరు అలకాలే చెయ్యాలి, మా బయట నుంచి బావిలోంచి నీళ్ళు తోడుకొని ఎంతో దూరం నుంచి తీసుకురావాల్సి వస్తుంది. ఆ ప్రాసెస్ అంతా అమ్మాయికి కష్టమా కాదా? ఆ టైం కష్టమే కదా. అది కష్టం. ఆ టైంలో ఆ అమ్మాయికి చాలా హెవీ బర్డెన్ అయిపోతుంది. ఒక పక్క బ్లీడ్ అవుతూ నీళ్లు చేదాలన్నా కడుపులో నొప్పి, దాన్ని అంత దూరం నుంచి మోసుకు రావాలి, ఇల్లు అలకాలే, ముగ్గులు పెట్టాలంటే అమ్మాయి వంగి చేయాల్సిన క్రియ ఎక్కువ ఉంటుంది, అంటే బరువు పని ఎక్కువ ఉంటుంది. అందుకోసం మాత్రమే ఆ 5 రోజులు పూజ చేయకుండా పక్క నుండి రెస్ట్ తీసుకోమని చెప్పిండు. అండ్ ఇప్పుడు అది చెప్పింది కూడా ఎందుకు, ఇప్పుడు మనమే మూర్ఖులం చూడండి. నేను ఒక మాట అది తప్పు కాదు అనేందుకు కొన్ని వందల మంది అమ్మాయిలు కూడా తప్పుగానే మాట్లాడుతున్నారు, తప్పది అని చెప్పి. తప్పు ఎందుకు అనేది తెలుసుకోవాలి. పూర్వీకులు తప్పు కాదు, పూర్వీకులు ఒక మనిషి మూర్ఖత్వాన్ని ముందే అంచనా వేసి వీడికి ఏం చెప్తే భయపడతాడు, మనిషికి భయపడే తత్వం వీడిలోంచి పోతుంది. ఎందుకంటే మనం అప్పుడే మన సాటి జీవిని చంపుకొని మాంసాహారం తినడం మొదలు పెట్టేసినాం మనం. అంటే వీడిలో భయం పోయింది, అవునా కదా? భయం పోయింది కాబట్టి వీడికి ఎవరిని చెప్తే భయపడతాడు? దేవుడు. ఒక ఆడపిల్లని రక్షించుకోవడానికి, కాపాడుకోవడానికి తనకి ఎప్పటికీ ఒక స్థానాన్ని ఆ కుటుంబంలో నిరంతరం పనిచేస్తూ ఉంటది ఆడపిల్ల, అవునా కాదా? అండ్ రాత్రి పగలు తనకి జ్వరం వచ్చినా, నొప్పి వచ్చినా, రోగం వచ్చినా సెలవు అనేదే ఉండదు. పండగలు వస్తే ఇంకెక్కువ పని అవుతుంది, అవునా కదా? ఆ టైంలో పీరియడ్స్ వచ్చినప్పుడు రెస్ట్ ఇవ్వడానికి కారణం అది మాత్రమే, పూజ చేయొద్దనడానికి కారణం అది మాత్రమే. అండ్ ఆ టైంలో ఆ అమ్మాయికి ఇప్పుడు ఉన్నట్టుగా శానిటరీ ప్యాడ్స్ ఇంత అడ్వాన్స్ గా మనం లేము. దే మైట్ యూస్ క్లాత్. ఆ క్లాత్ ఒక తడిని ఎంత వరకు ఆపగలుగుతుంది చెప్పండి, అవునా కదా? కొంచెం సర్టెన్ టైం అయిన తర్వాత కొంచెం నీళ్ళు ఎక్కువ తీసుకోండి, కారుతూనే ఉంటాయి మనం. ఆ అమ్మాయి నడుస్తున్నప్పుడు లేదా ఏదైనా ఒక ఇన్సెక్యూర్డ్ ఫీల్ అవుతుంది ఆడపిల్ల, అవునా కదా? అవన్నీ బయటకు వచ్చినప్పుడు తను ఉండలేదు అంటే తను బాధ పెట్టుకుంటది అనే ఒక సిచ్యువేషన్ కి మాత్రమే పక్కన ఉండమన్నారే గాని ఆడపిల్ల తప్పు, పీరియడ్స్ తప్పని మన పూర్వీకులు చెప్పలేదు. పూర్వీకులు చెప్పినది మనం పాటిస్తూ విధానం తప్ప అని అడిగే విధానం తప్పు కాదు, వాళ్ళు పెట్టిన విధానం ఖచ్చితంగా కరెక్ట్. కానీ దాన్ని మనం ఇప్పుడు మూర్ఖంగా తీసుకుపోయి అమ్మాయిని చాలా ఇబ్బంది పెడతాం. సరే, మీరు అన్నట్టు అప్పుడు లేవు మనకి ఇవన్నీ సైంటిఫిక్. మీరు పోరాడుతున్నారు, ఒక నిజం కోసం పోరాడుతున్నారు, ఓకే, నేను కూడా ఒప్పుకుంటాను. ఎందుకంటే మీరు చెప్పే దాంట్లో ఉండొచ్చు, నాకు అంత ఐడియా లేదు కాబట్టి చెప్తున్నాను. సరే, నాకు ఒక డౌట్ ఏంటంటే మీరు అన్నట్టు 5 రోజులు రెస్ట్ అన్నారు ఆడపిల్లకి. ఇప్పుడు ఆ రెస్ట్ అవసరం లేదా? మీ వీడియోల వల్ల చాలా మంది మారిపోతారు, నమ్మి నిజమేమో మారిపోతారు. 5 రోజులు రెస్ట్ అవసరం లేదా? ఇప్పుడు మీరు అన్నట్టు మగవాళ్ళు మూర్ఖులు ఉంటారని చెప్పారు కొన్ని మంది. సో వాళ్ళు చూసి వాళ్ళు ఎలా చేస్తే ఆడపిల్లలకు 5 రోజులు రెస్ట్ పోయినట్టేనా? ఎందుకు అవసరం లేదని నేను చెప్పను, అవసరమే. ఒక్కొక్క అమ్మాయికి ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు ఫస్ట్ డే నేను నార్మల్గా ఉండగలుగుతా, సెకండ్ డే థర్డ్ డే నేను కొంచెం ఇబ్బంది పడతాను. ఆ టైమింగ్స్లో బయటికి వెళ్ళడానికి కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటాను. కానీ అప్పుడు మగవాళ్ళు ఒక ఆడపిల్లకి ఏ పనిలో సహాయం చేసేటోళ్ళు కాదు. ఇప్పుడు మనకి ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంటే ఇంట్లో పని మనిషి వచ్చేసింది, అందరికి ఉండరు కదండి. వినండి, ఎందుకు ఉండరు? ఒకవేళ సరే ఫైన్, లేకపోయినా ఇప్పుడు అలుకుతున్నారా? లేదు. చీపిరి పెట్టి ఊడుస్తున్నాం, ఫ్లోర్ ఉంది, కింద వంగి తుడుస్తున్నామా? లేదు. మాప్ కర్ర పెట్టి తుడుస్తున్నాం. ఒకప్పుడు గిన్నెలు నీళ్లు తోడుకొని వచ్చి గిన్నెలు కడుక్కోవాలి, ఇప్పుడు అట్లా కడుగుతున్నామా? ట్యాప్ ఇప్పి కడిగేసుకుంటున్నారు. పేదవాళ్ళు ఉన్న వాళ్ళకు కూడా ఇవన్నీ ఉన్నాయి. మేము చెప్పేది గుడులకు రావద్దు, పూజలు చేయకూడదు అనే పాయింట్ మీదే మాట్లాడుతున్నాం. ఒకటే పాయింట్, గుళ్ళకి రావద్దని దాని పెట్టే వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు. గుళ్ళకి రావని చెప్తే రెస్ట్ ఇవ్వరు కదా, కొంతమంది మూర్ఖులు ఉంటారు కదా. ఇప్పుడు ప్రతిరోజు గుడిలో పోతారా వాళ్ళు? పోరు కదా, ప్రతిరోజు గుడికి పోరు కదా. మేము అనేది ఏంటంటే మీరు పీరియడ్స్ ఉన్నప్పుడు గుడికి రావచ్చు అని మేము చెప్తున్నాము, పూజలు చేసుకోవచ్చు అని మేము చెప్తున్నాము. తన నిజ జీవితంలో తను ఏం చేసుకుంటది అనేది తన ఇష్టం.
తను రెస్ట్ తీసుకుంటుందా, తన భర్త రావచ్చా రాకూడదు తన రెస్ట్ ఇష్టం అది. తీసుకోవద్దని నేను మాట్లాడతలేదు. మేము మాట్లాడుతుంది కేవలం గుళ్ళలకు రాకూడదు, పూజలు చేయకూడదు అనే పాయింట్ మీదే. అంతే. ఇప్పుడు ఈ టాబ్లెట్లు ఎందుకు వేసుకుంటున్నారు? ఆ. గుళ్ళకు పోవద్దని మాత్రమే కదా టాబ్లెట్ వేసుకుంటున్నారు. వెళ్ళాలి. పెళ్లిళ్ళు చేసుకోవడానికి కదా టాబ్లెట్ వేసుకుంటుంది. ఏదైతే పూజలు చేసుకోవడానికి టాబ్లెట్, ఈ టాబ్లెట్ అనేది మానాలే. ఈ ఆడబిడ్డల్లో ఉన్న ఈ మూర్ఖత్వం పోవాలి. ఎవరైతే ఈ మూర్ఖత్వంగా ఆలోచిస్తున్నారో ఆ మూర్ఖత్వం పోవాలి. మేము పూజలకు గుళ్ళలకు రావద్దనే దానికి మాత్రం వ్యతిరేకం. ఈ లీవ్ ఇవ్వాలి, లీవ్ ఇవ్వద్దు అనేది విషయం అది వాళ్ళ పర్సనల్ విషయం అది కంప్లీట్. కాదు సార్, ఇప్పుడు మీరు అన్నట్టు ఒక విషయం సార్, మీరు అన్న తర్వాత ఒక క్వశ్చన్ వచ్చింది. మీరు గుళ్ళు గురించే మాట్లాడుతున్నారు, గుడి టాపిక్ రావచ్చు వెళ్ళొచ్చు తప్పులేదని మీరు చెప్తున్నారు. ఓకే, మీ గుడికి రావచ్చు అని అంటున్నారు, తప్పులేదు. ఇప్పుడు ఒక అమ్మాయి ఉన్నది, ఎవరు మా సిస్టరే ఉన్నారండి. మా సిస్టరు మీరు చెప్పింది నమ్మి గుడికి వెళ్ళింది. ఆ రోజు ఒక మంత్ బాగానే ఉన్నారు, వెళ్ళింది. నెక్స్ట్ మంత్ తనకి పీరియడ్స్ వచ్చినాయి. ఆ రోజు టెంపుల్కి వెళ్ళే పని లేదు. మా బావ ఉన్నాడు, ఏమంటాడు అంటే మన టెంపుల్కి వెళ్ళినావు కదా ఆ టైంలో, ఇప్పుడు ఎందుకు ఇంట్లో పని చేయమంటే ఏం చెప్పాలి ఇప్పుడు ఆ అమ్మాయి? అరే పని మీకు గురించి నేను అర్థం మాట్లాడతలేదు కావట్లేదా? ఇక్కడ. మేము మీరు ఏదైతే మాట్లాడేదే శాస్త్రం అని చాలా- మాట్లాడుతున్నారో అలాగే సార్, ఇప్పుడు మీ శాస్త్రం వల్ల మీరు ఒక వే ఆఫ్ థింకింగ్ లో ఉన్నారు, నేను ఒక వే ఆఫ్ థింకింగ్ లో ఉన్నా. ఇప్పుడు మా కెమెరామెన్ ఒక వే ఆఫ్ థింకింగ్ లో ఉన్నాడు. సో వాళ్ళకి ఏం చెప్తారో అని అడుగుతున్నా నేను. అంటే నాకు అర్థం కాలేదు మీ క్వశ్చన్. మీకు ఇంట్లో పని కోసం మాట్లాడుతురా, ఆ శాస్త్రం గురించి మాట్లాడుతురా, గుడికి పోవడానికి గురించి శాస్త్రం మాట్లాడుతున్నారా? పెట్టింది ఎందుకండి? శాస్త్రం పెట్టింది ఎందుకు? మీరేం చెప్పారు, ఆ పని చేయలేక రెస్ట్ ఇవ్వడానికి. రెస్ట్ కోసం పెట్టారు కదా. అవును. సార్ రెస్ట్ ఆ టైంలో 1 మంత్ ఒక నెల వచ్చారండి టెంపుల్ కి, మీరే వెళ్ళారు చెప్తున్నా. సపోజ్ మీరు నార్మల్ లేడీకి వెళ్ళారు, పీరియడ్స్ ఉన్నప్పుడు మీరు టెంపుల్ కి వెళ్ళారు, ఓపిక చేసుకొని వెళ్ళారు. ఆ టైంకి ఇంట్లో పూజ ఉండో సమ్ చేశారు మీరు. నెక్స్ట్ అట్ ఏ టైం మైపాల్ గారు కొంచెం వేరేలా ఆలోచిస్తారు, కొంచెం కన్నింగ్ గా ఉంటారు. సో ఆయనకు పని ఉంది, ఆ టైంలో మీకు పని చేసి పెట్టాలి, మీరు చేయరు. నాకు పీరియడ్స్ ఉన్నాయి చెప్తారు, మీ ప్రాబ్లం చెప్తారు ఆయనకి. సో ఆయన మోటిగానో అర్థం చేసుకోరు ఆయన. సో ఆ టైంలో ఏం చెప్తారు మరి? అది మూర్ఖత్వం, 100% అది మూర్ఖత్వమే. ఏ భర్త There is no అది చేస్తే question. ఆడపిల్లని అర్థం అయితే చేసుకొని చిన్న భర్త ఎగ్జాంపుల్ భర్త చెప్తాను నేను, ఒక నిమిషం ఆగు. ఉంటారు కదా చాలా మంది. నేను ఒక అదే నిమిషం ఆగు. చెప్తున్నా. నా గురించి చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి. మన నవరాత్రులు జరిగినాయి కదా, నవరాత్రులు అప్పుడు నాకు పీరియడ్స్ ఉంది. ఆ టైంలో నేను అమ్మవారికి ఆ క్రియ చేయాల్సి వచ్చింది. నాకు నేను చేసిన అమ్మవారికి ఆ పని లాస్ట్ మంత్, అంటే మొన్న పీరియడ్స్ ఉన్నప్పుడు ఈ మంత్లో నేను 2 days 1 day రెస్ట్ తీసుకున్నాను. అది నా వీలుని బట్టి, అంటే పని ఉన్నప్పుడు నేను నిజంగా చేయాల్సి వచ్చినప్పుడు నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అర్థమైందా? ఒక అమ్మాయిని మీరు ఇక్కడ ఎట్లా అడుగుతున్నారంటే, రెస్ట్ అన్నారు కదా, రెస్టే తీసుకుంటుందా, అది మూర్ఖత్వంగా భావిస్తుందా, అట్లా చూపిస్తుందా అన్నట్టు మీరు అంటున్నారు. మీరు అది తప్పు మాట. తనకి పని ఉన్నప్పుడు ఖచ్చితంగా తను చెప్పే లేచి పాయింట్ అందులో చేసుకుంటుంది. యాక్చువల్లీ మేము మాట్లాడేది మీకు అర్థమైతలేదు. మీకు అర్థమైందో లేదు. అర్థమైంది నాకు. నేను అనేది మీరు- పూజల విషయం, గుడికి రాకూడదు అంటారు, అవును పూజలు చేయకూడదు అంటారు. అవును దీనికోసమే కదా ఆడపిల్లల ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. అవును. ఇది ఈ టాబ్లెట్ వేసుకోవడం వల్లనే ఆ పూజలు చేసుకుంటున్నారా, గుళ్ళలో సార్, పోతున్నారు. ఇప్పుడు నేను ఏమంటున్నాను, తన పని చేసుకోవడానికి చేసుకోవద్దనే మాట నేను మాట్లాడుతున్నాను. అంతే. పూర్వం అది పెట్టిన వాళ్ళ ఇష్టం. పూర్వం ఒక భయం కోసం వాళ్ళకు పెట్టినుండే. అప్పట్లో ఇంత మెడికల్ గా మనం డెవలప్ గా లేము, ఇప్పుడు అడ్వాన్స్ మెడికలే కాదు, ఉన్నాము. ఇంటి విషయాలు, పనులు, మనము పనుల విషయం, ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడు లేవు. మీకు తెలుసు, నేను చెప్పవసరం లేదు. కొంతమంది చిన్నపిల్లలు, ఆడపిల్లలు ఆ పెయిన్ తట్టుకోలేక స్కూల్కి వెళ్ళే వాళ్ళు కూడా ఆ టైం లీవ్ ఆ తీసుకుంటారు. 3 days లీవ్ చేసేసుకోండి. తీసుకోవచ్చు. ఎందుకంటే అంత పెయిన్ ఉంటుందని అందరూ అవును. మీకు మాత్రమే తెలుసు. అవును. సో కొంతమంది నేను అడిగేది ఏంటంటే, నేను తప్పుగా అనట్లే మీ క్వశ్చన్ని, మీరు ఆలోచించే విధానం కరెక్టే, మీరు బాగానే కరెక్ట్గా మాట్లాడుతున్నారు. నా క్వశ్చన్ ఎలా ఉందంటే, నా మైండ్ ఎలా ఉంది, నేను ఆ క్వశ్చన్ అడుగుతున్నా మిమ్మల్ని. సరే, మీరు అడిగింది నాకు అర్థమైంది. మేము ఎవరిని కూడా ఖచ్చితంగా పీరియడ్స్ లో గుడికి వెళ్ళమని చెప్పట్లేదు. ఒకవేళ ఇప్పుడు ఒక పండగ వచ్చింది, గుడికి రావాలి, తప్పు కదా అని చెప్తారు అంతే. గుడికి రావాలి, ఆ టైంలో పీరియడ్స్ వస్తే తప్పు లేదు, మీరు దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చు అని చెప్తున్నాను. ఇప్పుడు ఒక అమ్మాయి ఇంట్లో పూజ చేసుకోవాలి, దసరానే వచ్చింది, వినాయక చవితి వచ్చింది, పాపం అన్నీ తెచ్చుకొని పెట్టుకొని ఉంటుంది. ఒక అమ్మాయికి సడన్ గా డేట్ కాకపోయినా వచ్చేస్తుంది, ఎందుకంటే తను ఎక్కువ స్ట్రెస్ అయిపోయి ఉంటది, ఎట్లా చేసుకోవాలో ఏం చేయాలో ఏందో అని చెప్పి అవడం వల్ల కొంచెం హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయిపోయి టైం కాకపోయినా కొంతమందికి వచ్చేస్తుంది. పాపం అంత ఆశగా అన్ని తెచ్చుకొని అన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ పీరియడ్స్ అనే భయంతో, ఎక్కడ వస్తుందా అనే భయంతో కూడా రాకపోయినా టాబ్లెట్ తెచ్చేసేసుకుంటారు. అవునా కదా, టాబ్లెట్ రాకపోయినా మూర్ఖంగా తెచ్చేసేసుకుంటారు. ఎక్కడ ఈ టెన్షన్కి వచ్చేస్తుంది అంటే జస్ట్ ఒక చిన్న భయంతో. మేము అనేది ఏంది అని అంటే, ఒకవేళ సహజ సిద్ధంగా ప్రకృతిలో అమ్మ ఇచ్చిన ఆ క్రియ మీలో జరిగింది అని అంటే అది తప్పు కాదు. నిర్భయంగా మీరు గుడికి వెళ్ళొచ్చు, పూజలు చేసుకోవచ్చు. ఎందుకంటే అది తప్పు అయితే అసలు గర్భగుడిలో ఉన్న అమ్మవారే తప్పు. ఎందుకు అని అంటే, తల్లి ఏదైనా తప్పుగా సృష్టించిందా ఈ భూమి మీద? మీరు ఒక మాట చెప్పండి. ఈ ఆకాశం తప్ప,
గాలి తప్ప, నీరు తప్ప, అగ్ని తప్ప, పంచభూతాలు తప్పు కాదు, శ్వాస తప్పు కాదు, శరీరము తప్పు కాదు, ఏది తప్పు కాదు. అట్లాంటప్పుడు ఆ ప్రక్రియని పుట్టించింది ఎవరు? ఆ తల్లే కదా. తల్లి తప్పు చేయదు కదా. అప్పుడు అదే మేము అంటాం. మన శరీరంలో ఆ క్రియని అమ్మ ఇచ్చిందంటే ఒక పుట్టుకకి కారణం. అందరూ అనుకుంటారు పీరియడ్ బ్లడ్ చాలా రాంగ్, ఇన్ఫెక్షన్స్ అవుతాయి. ఇట్ ఈజ్ నాట్ ఇంప్యూర్, ఇట్స్ అ ప్యూర్ బ్లడ్. మంచిని చెడుని చేసి బ్లడ్ మంచి చెడుని ఏమీ చెయ్యదు. అది ఏంటి అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. ఒక అమ్మాయికి ఒక ఎగ్ ఫెర్టిలైజ్ అవ్వాలంటే ఒక 3 months టైం పడుతుంది. సో ఆ ఫెర్టిలైజేషన్ కోసం ఒక గర్భసంచినే తీసుకోండి. గర్భసంచి ఎట్లుంటుంది? ఇట్లా యోని అనేది ఇట్లా ఓపెన్గా ఉంటుంది, వే ఓపెన్గా ఉంటుంది. వచ్చిన ఎగ్స్ అన్నీ మళ్ళీ బయటికి అట్లా వెళ్ళిపోతూ ఉంటే ఎట్లా పుట్టుక ఉంటుంది? బేబీ ఎట్లా ఫామ్ అవుతుంది చెప్పండి? దానికి ఒక ఆనకట్ట కావాలి, అంటే ఒక ఇల్లు కావాలి, ఆ గుడ్డు ఉండడానికి ఒక ఇల్లు కావాలి, ఒక ఎగ్ ఉండడానికి. పీరియడ్సే అది. ప్రతి నెల ఒక అమ్మాయిలో ఆ బ్లడ్ అనేది ఒక థిన్ లేయర్ని, ఒక ఇల్లు లెక్కల తయారు చేసుకొని ఫామ్ అయి ఉంటుంది. ఆ ఎగ్ ఎప్పుడైతే బయటికి వస్తుందో, ఫెర్టిలైజ్ కానప్పుడు దానికి అర్థమైపోయి ఆ ఎగ్ని బయటికి రిలీజ్ చేస్తుంది. ఒకవేళ ఆ ఎగ్ ఫెర్టిలైజ్ అయితే అప్పుడు ఆ బ్లడ్ అట్లనే కాపలా కాస్తూ దానికి ప్రొటెక్షన్గా ఉంటుంది. అంటే మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఒక గుడ్డు ఉంది, పైన పెచ్చు లేకపోతే లోపల అది అనేది ఎట్లుంటుంది పిల్ల? ఇది ఒక పొర, ఒక బిడ్డని, అంటే మన పుట్టుకని కాపాడే క్రియ. అమ్మ అది సృష్టించిందే దానికోసం. దాన్ని ఎందుకంత తప్పుగా చూస్తున్నారు? ఇప్పుడు ఫెర్టిలైజ్ కాలేదు, అదైతే అట్లా ఉండిపోలేదు కదా. మీరు ఒక ఇన్స్టెంట్గా ఏదైనా ఒకటి కట్టుకుంటారు, ఒక ప్రొటెక్షన్ కోసము ఇన్స్టెంట్గా ఏదైనా అరేంజ్ చేసుకుంటారు. ఆ పని జరగనప్పుడు దాన్ని తీసేస్తారా, అట్లనే ఉంచుకుంటారా? ఓకే, నాకు అర్థమైంది, క్లియర్. ఓకే, దానికి నేనన్నది ఏంటంటే పీరియడ్స్ ఉన్నప్పుడు చెడు బ్లడ్ ని బయట తీసేస్తారు, మంచి బ్లడ్. మళ్ళీ చెప్తున్నా, అది నేను విన్న చెప్తున్నా, డాక్టర్స్ కూడా చెప్తుంటారు. డాక్టర్స్ ఎక్కడ చెప్పిండ్రు చెడు బ్లడ్? నేను ఒక వీడియో చూపిస్తాను మీకు చూపియండి. నేను చూపిస్తాను వెళ్ళేటప్పుడు, చివరిలో చూపించేస్తాను ఖచ్చితంగా ఉంటుంది, అది విన్నాను. సరే, ఓకే, మీరు ఎప్పుడు గ్రహించారు ఈ విషయాన్ని? మరి కరెక్ట్, గుడ్ క్వశ్చన్. 4 years ముందు మేము కూడా పీరియడ్స్ వచ్చినప్పుడు గుడికి వెళ్ళలేదు. మేము చెప్పిన కదా, అమ్మవారు చెప్తే మేము నమ్మాల్సి వచ్చింది ఈ కార్యము అని చెప్పి. ఆ ప్రాసెస్లోనే మాకు కొన్ని నిజాలు అమ్మవారు చూపించడం జరిగింది. ఒక మనిషి ఈ శాస్త్రము వేదము అని పెట్టుకొని ఎంత మూర్ఖంగా పోతున్నాడో అని మాకు అమ్మవారు చాలా ఉదాహరణలు చూపించడం జరిగింది. ఇదే గుడిలో, ఆ గర్భగుడిలో అమ్మవారు మేము కొత్తగా ప్రతిష్ఠించినప్పుడు గుడి కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. ఒక పంతులు వచ్చిండు, కానీ పంతులకి ఏం కావాలి చెప్పండి? ఈ అర్చకులకి డబ్బులు కావాలి. నిజంగా దేవుడికి ప్రాధాన్యత ఇస్తే, నేను ఏ వీడియో అయితే పెట్టినానో అమ్మవారికి నేను అభిషేకం చేసిన, అలంకరణ చేసిన, నైవేద్యం పెట్టినా అని నాకు ఆ సిచ్యువేషన్ వచ్చేది కాదు. ఇవాళ మా గుడిలో 7 అర్చకులు ఉన్నారు, కానీ ఆ రోజు అంటే డబ్బు రాని గుళ్ళల్లో అర్చకులు పనిచేయరు, గుర్తుపెట్టుకోండి. అప్పుడే ఇంత పెద్ద గుడి అవుతుందని ఎవరికి తెలియదు, ఇంతమంది జనాలు వస్తారు, ఇంత డెవలప్ అవుతుంది అని ఎవరికి తెలియదు. ఆ టైంలో ఆ పంతులు, అర్చకులు ఆలోచించింది ఏంది అని అంటే, ఈ గుడిలో పని చేస్తే డబ్బులు రావు, జీతం మేము ఇవ్వడానికి రెడీ ఉన్నాం, ఎంత జీతం వేయడానికైనా రెడీ ఉన్నాం, కానీ వాళ్ళకి కావాల్సింది ఏంటి? బయట నుంచి ఆదాయం, బయట వాళ్ళు వీళ్ళు వేసే పైసలు. మా గుడిలో కండిషన్, ఎవరి దగ్గర చేయి చాపి రూపాయి తీసుకోవద్దు. వాళ్ళకి జీతమే కానీ, తిండే కానీ, ఏదైనా మాకు అమ్మ శక్తినిచ్చింది, మేము చూసుకుంటాం. ఒకవేళ వాళ్ళకి నచ్చి మీకు రూపాయి ఇస్తే అది మీరే తినండి, కానీ ఈ గుడికి ఉపయోగించొద్దు అనేది మా కండిషన్. ఆ టైంలో లిటరలీ ఒక్క పంతులు కూడా రాలేదు. అమ్మవారి నవరాత్రుల టైం అది, మధ్యలో అమ్మవారిని వదిలేసి వెళ్ళిపోయింది. అప్పుడు మేము ఎంత బాధపడ్డామో మాకు తెలుసు, ఎంత ఏడ్చుకున్నామో మాకు తెలుసు. అమ్మా, నీకు క్రియ చేయడానికి ఎవరు లేరమ్మా. ఒక్కొక్కరికి ఎన్ని ఫోన్లు చేసినానో, కేవలం బయట డబ్బులు ఎక్కువ వస్తున్నాయి అని చెప్పి ఇక్కడికి రావడానికి అభ్యంతరం, ఇక్కడికి రావడానికి ఎవ్వరు కూడా ఇష్టపడలేదు. ఎందుకు అనంటే బయట గుళ్ళలోకి లేదా బయట పూజలకి వెళ్తే పైసలు ఎక్కువ వస్తాయి అని చెప్పి. నిజంగా వాళ్ళు దేవుడి కోసమే పుట్టిన వాళ్ళైతే, వేదం నేర్చుకుంది ఆ దేవుడికి క్రియ చేయడానికైతే నాకు ఆ పరిస్థితి వచ్చేది కాదు. ఈ టాపిక్ గుర్తుపెట్టుకుని మనం మాట్లాడుకుందాం. ఈ క్వశ్చన్ అర్చకుల గురించి మాట్లాడుకుందాం. 100% మీరు చెప్పండి తర్వాత. 100% ఆ టైంలో సిచ్యువేషన్లో నాకు పీరియడ్స్. ఒక అమ్మాయి ఏ మొగాడికి నాకు పీరియడ్స్ ఉన్నాయని చెప్తుందా? భర్తకి కూడా
సిచ్యువేషన్ వస్తేనే చెప్తుంది మనం వెళ్ళకూడదు అక్కడికి లేదా ఇబ్బంది ఉంది అని చెప్పి. కానీ రాగానే వెళ్ళి ఆ హస్బెండ్కి నాకు పీరియడ్స్ వచ్చినాయి అని చెప్పదు తను. ఇబ్బంది కలిగినప్పుడే చెప్తుంది. అట్లాంటి నేను ప్రతి ఒక్క పంతులకి అర్థించిన నేను లైక్ లిటరలీ బెగ్ చేసిన, నాకు పీరియడ్స్ ఉన్నాయి దయచేసి అర్థం చేసుకోండి, లేకపోతే నేనే వెళ్ళి అమ్మకి అన్నీ చేసుకునేదాన్ని, దయచేసి వచ్చి అమ్మకి దీప నైవేద్యం చేయండి, ఇంకేమొద్దు నాకు, ఎంత డబ్బులైనా ఇస్తా అంటే ఒక్కడు రాలేదు. ఎవరు ముందుకు వచ్చినా నేను మాట్లాడతాను. వేదం అదే చెప్పిందా, శాస్త్రం అదే చెప్పిందా? ఒక అమ్మాయి ఫోన్ చేసి మీకు 100 సార్లు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేసిండ్రు, బ్లాక్ చేసిండ్రు మా ఇద్దరి ఫోన్లు. ఎన్నో ఇబ్బందులు పడ్డాం మేము ఈ గుడిలో. తప్పేముంది అప్పుడు? నాకు అమ్మ చూపించిన మార్గం ఒకటే, అది సృష్టికి విరుద్ధమైన క్రియ కాదు, సృష్టిలో అది సృష్టి కోసం సృష్టించిన కార్యం. ఖచ్చితంగా నా చేతులతోనే అభిషేకము, అలంకరణ, నైవేద్యం ఆ తల్లి అడిగితే చెయ్యడం జరిగింది. అదే నిజం. నేను అందరికీ చెప్పాలనుకున్నాను. ఎందుకు అని అంటే చాలా మెసేజ్లు వస్తున్నాయి, మట్టి కొట్టుకపోతావు, పాపం తగులుతుంది, శాపం తగులుతుంది, నీ కుటుంబానికి ఇదవుతుంది అదవుతుంది. ఒక మనిషి గుడి కట్టిన ఎంతమంది ఎందుకు కట్టినరో మాకు తెలియదు, కానీ దీన్ని మేము పుణ్యం కోసం కట్టలేదు, ఏమీ ఆశించి కట్టలేదు. మమ్మల్ని అమ్మవారు అడిగింది, మాకు కొన్ని నిజాలు చూపించింది, చూడడము, చెయ్యడము, వినడము, అనుభవించడము జరిగింది. మీకు ఆఫీస్లో నాదొక ఫోటో ఉంటుంది, నేను చూపిస్తాను మీకు. అది ఎందుకు ఇంతగా మేము గట్టిగా నమ్మాల్సి వచ్చింది అని చెప్పి. ఈ గుడి కట్టే కొత్తలో మాకు అమ్మవారు ఒక మాట చెప్పారు, నేను ఉన్నానా లేదా మీ ఇద్దరికి ఈ 24 గంటలో ఏదో ఒక రూపంలో కనిపిస్తాను అని అమ్మవారు చెప్పడం జరిగింది మాకు. చెప్పినప్పుడు మేమిద్దరం పెద్దగా అంతగా పట్టించుకోలేదు. అంటే ఆ విషయాన్ని మేము మర్చిపోయినాం కూడా, కనిపిస్తుందా లేదా అన్న విషయాన్ని మర్చిపోయి మేమిద్దరం ఏమనుకుంటున్నాం అంటే ఏ బిచ్చగాల రూపంలోనో, ఏ జంతువు రూపంలోనో, పక్షి రూపంలో వచ్చి కనిపిస్తుందేమో అని మేమిద్దరం అనుకొని అప్పుడు ఈ గుడి కన్స్ట్రక్షన్ జరిగిపోయింది. మేమిద్దరం అట్లా వాక్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ జస్ట్ నిలబడి మాట్లాడుతూ నేను సడన్గా గుడి చూస్తే గోపురం పైన అమ్మవారు కూర్చొని, మనిషి ఊపిరి తీసుకుంటే శ్వాస లోపలికి బయటికి తీసుకున్నప్పుడు ఎట్లా ఈ ఎదమన్నది ఎట్లా పైకి లోపలికి అవుతూ ఉంటుందో అది స్వయంగా మేమిద్దరం చూసి. ఏ రూపంలో కనపడ్డారు? స్వయంగా అమ్మవారే. చూడండి ఆఫీస్ లో మేము ఫ్రేమ్ కూడా చేపించి మేము ఎమ్మటే ఫోటో తీసినాం. ఆ గుడి కట్టిన అతన్ని కూడా ఎమ్మటే పిలిచినాం మేము, ఈ గుడి నువ్వు ఇట్లా అమ్మవారి రూపం వచ్చేటట్టు కట్టినవా? ఎందుకంటే మాకు డౌట్ వచ్చింది, నిజంగా అమ్మ కనిపిస్తుంది అంటే అమ్మ కనిపిస్తుంది, ఊపిరి తీసుకుంటుంది. ఇమీడియట్లీ అతన్ని పిలిచి చూపిస్తే నేను గుడి అసలు ఇట్లా కట్టనే లేదు అని, మా గుడి ప్లాన్ వేరు, అతను చూపించిన దాంట్లో అమ్మవారి రూపమే లేదు, కానీ అమ్మవారి రూపం కనిపించింది. స్వయంగా మేము చూడడం జరిగింది. ఇది ఫ్రేమ్ కూడా చేసి మేము ఆఫీస్లో పెట్టడం జరిగింది. మీకు కావాలంటే నేను ఆ ఫోటో కూడా ఇస్తాను, మీరు చూపించవచ్చు. సో నమ్మడానికి మీరే చూడండి. కనపడుతుందా చూడండి ఒక్క సెకండ్. మీరు ఇప్పుడు గోపురం అక్కడే ఉంది, ఒకసారి పోయి చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఉందా లేదా. ఓకే ఫోటోస్ తీసుకుంటాం మేము. కనిపించిందా? కరెక్ట్ గా అంటే ఆకారం వచ్చేస్తుంది. అట్లా కూర్చొని మనిషి శ్వాస తీసుకుంటే ఎట్లుంటది, సింహం మీద అమ్మవారు కూర్చున్నట్టు మీరు చూడండి. అవును కనిపిస్తుందా? ఆ ఆకారం మాకు కనిపించింది, అందుకే నమ్మాల్సి వచ్చింది. ఈ క్రియ అంతా చేయాల్సి వస్తుంది. మేము ఇట్లా చాలా ఉన్నాయి మాకు. వీళ్ళు బ్రాహ్మణ్స్ ఎవరు రాలేదని చెప్పారు, నాకు అమ్మవారు చెప్తే నేను చేశాను చెప్పారు. వాకిలి టైంలో చెప్పారా, మీ మనసుకు వస్తే చేశారు ఆ టైం పూజ? స్వయంగా అమ్మవారు చెప్పడమే వాకు రూపంలో. అండ్ మీరున్నారు అప్పుడు పక్కన? నాకే చెప్తుంది తను, కాన్షియస్ లో ఉండదు తను, అమ్మవారి మాట ఉంటుంది. ఏం చెప్పారు ఆ రోజు మీరు విన్నారు కదా? ఇది సృష్టి కోసం సృష్టించిన కార్యం, మనిషి పుట్టుక కోసం సృష్టించిన కార్యం, దాంట్లో ఎటువంటి తప్పు లేదు. అది మీరు ఒక కన్న పిల్లలకి ఎట్లా పెడతాం, అది ఊహించుకొని మీరు పెట్టండి అని చెప్పి అంతే. అయితే నాకు మీరు ఇంత నుంచి అంటున్నారు సృష్టి కార్యం అంటున్నారు, ఈ టెంపుల్ వల్ల ఎన్ని మందికి మంచి జరిగింది? చాలా మందికి జరిగింది. ఏం మంచి చేశారు? ఒక రెండు చెప్పండి మాకు. ఖచ్చితంగా పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు, అండ్ కళ్యాణము, ఆరోగ్యము, కొంతమంది వాళ్ళకి జాబ్ అని, అది ఫినాన్షియల్ ఇష్యూస్ అని ఎంతో మంది వచ్చి ఇక్కడ పొర్లు దండాలు చేస్తుంటే మేమే ఆపుతాము. లేదమ్మా వద్దు చేయకండి, ఈ గుళ్ళో అమ్మ మీకు ఇవ్వాలనుకుంది ఇచ్చేసింది. ఎందుకంటే మీ కోరికలో స్వార్థం లేనప్పుడు ఖచ్చితంగా తల్లి నెరవేరుస్తుంది, అంతేగాని చేయకండి అని చెప్పి. పిల్లలు కలిగారు, మా ఆరోగ్యము, ఫినాన్షియల్గా పెళ్లిళ్ళు చాలా జరిగినాయి. వాళ్ళకి మేము క్లియర్ గా చెప్తాం, సృష్టికి విరుద్ధమైన కోరినా నెరవేరాలి గుళ్ళో. ఎందుకు అని అంటే ఇది నిజం.
ఇక్కడ నిజం. మీరు ఎవరినైనా కనుక్కోవచ్చు, ఎవరు వచ్చినా ఇక్కడ సమానమే. ఎంత పెద్ద విఐపి వచ్చినా ఇక్కడ మాకంటూ విఐపి ఎవరు లేరు. అది విఐపి అనేది వాళ్ళ శరీరానికి వాళ్ళు తెచ్చుకున్న పదవి, అవునా కాదా? కానీ దేవుడి ముందు ఎవరైనా విఐపి ఉంటారా? మీరు చెప్పండి. ఈ గుడిలో అదే పద్ధతి. ఎంత పెద్ద వాళ్ళు వచ్చినా లైన్ అక్కడ దాకా ఉంటే అక్కడ దాకా ఉండాల్సిందే, అక్కడే నిలబడాలి. మమ్మల్ని కన్న వాళ్ళైనా మేము కన్న వాళ్ళైనా అదే లైన్లో నిలబడాలి, అదే దర్శనానికి వెళ్ళాలి. అంతకు మించి మేము ఇక్కడ ప్రాధాన్యత ఒక్కరికే. పక్క నుంచి పంపించడంలో అంటే ఆడపిల్లలు, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు, 6 నెలల్లో నడవలేని వాళ్ళని, 6 నెలల్లో తల్లులని, కడుపుతో ఉన్న వాళ్ళని, సీనియర్ సిటిజన్స్ మాత్రం మాలో ఇద్దరం ఎవరమో ఒకరం వెళ్ళి వాళ్ళని అక్కడ నుంచి తీసుకొచ్చి దర్శనం చేపించి పంపిస్తాం. వాళ్ళు మాత్రమే విఐపీలు అనుకుంటాం, ఎందుకంటే వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది కలగకూడదు. ఎండ ఉంటుంది, చిన్నపిల్లలు ఉంటే ఇబ్బంది ఉంటుంది, ముసలి వాళ్ళు నిలబడలేరు, గర్భవతులు నిలబడలేరు, కాబట్టి వాళ్ళకి మాత్రం మేము ప్రత్యేకంగా తీసుకెళ్ళి దర్శనం చేపిస్తాము. అంతకుమించి ఇంకా వేరే ఏ దానికి విఐపి అనేది ఉండదు ఇక్కడ. అర్చనలకి దానికి దీనికి టికెట్లు ఉండవు. ఎవరి దగ్గర నుంచి మేము ఒక రూపాయి తీసుకోము. మాలో స్వార్థం లేకుండా మేము చేస్తున్న కార్యం ఇది. ఓకే, అయితే నాకు ఒక డౌట్ అండి. ఇప్పుడు ఒక గుడిని రన్ చేయాలంటే చాలా అమౌంట్ ఉండాలి మన దగ్గర, ఎందుకంటే సాదాశీరం కాదు. ఎందుకంటే ప్రతిరోజు నైవేద్యం పెట్టాలి, అర్చకులకు డబ్బులు ఇవ్వాలి, ప్రతి వచ్చిన భక్తులకు ప్రతి ఒక్కరికి మనం చూసుకోవాలని చేయాలి. సో ఇంత డబ్బు మీకు ఎక్కడది? అమ్మ శక్తిని ఇస్తుంది, మేము ఎక్కడిది ఆ డబ్బు? అంటే డబ్బు ఎక్కడ దొంగతనం చేసేది ఏమీ లేదు. లేకపోతే మాకు అమ్మ నేను ఇంత బిజినెస్ చేసేవాళ్ళు, మేము రియల్ ఎస్టేట్ చేస్తున్నాం. రియల్ ఎస్టేట్ మాకు అమ్మ ముందు నుంచి పూర్వీకుల నుంచి ఉన్న ఆస్తి. ఓకే, దాని నుంచి మాత్రమే. అంటే ఎన్ని కోట్లు ఉంది మీకు ఆస్తి? ఇక మేము అన్ని కోట్లు చెప్పుడు ఏమీ లేవు. ఒక విషయం చెప్తున్నాను, ఇంత ముందుకే ఫస్ట్ స్టార్టింగ్ లోనే మీకు చెప్పిన, ఇన్ని రోజులు ఈ ఆస్తిని నేను వాడుకున్నా, ఈ రోజు నాకు ఇచ్చి దాన్ని ఎప్పుడో దీనికోసం అని, ఈ కార్యం కోసం అని ఇన్ని రోజులు నేను వాడుకున్నా, సమయం వచ్చింది అక్కడ పెడుతున్నా. ఓకే, అంతే. అది ఎన్ని కోట్లు ఎందుకంటే ఎందుకు అడుగుతున్నాను, ఎన్ని కోట్లు అంటే ఈ టెంపుల్ కట్టాలంటే కొన్ని రాయితో ఉన్నది చాలా, ఎందుకంటే బ్లాక్ పెయింట్ ఇవంతా చాలా కూడా ఎక్కడ చూసినా నీట్గా క్లీన్గా ఉంది గుడి. సో ఇలా మెయింటైన్ చేయాలంటే కొన్ని లక్షలతో కోట్లతో కూడుకున్న విషయం. ఇప్పుడు నేను ఏమంటున్నా, అక్కడ రూపాయితో కూడా పోల్చొద్దామా? అది మనం కార్యాన్ని తప్పు తీసుకున్నట్టు. మేము డబ్బుల విషయం తీసుకోము, ఇక్కడ ఎవరితో లెక్కలే చెప్పాము. అసలు ఈ డిస్కషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాం మీకు, అసలు అవసరం లేదు మాకు ఇది. మేము చూడలేదు కూడా, లెక్క కూడా ఖర్చు అయిందని మేము లెక్క చూడలేదు కూడా, చూడము కూడా. ఇక మీదట అది చూసినప్పుడు మాలో అహం పెరుగుతుంది. మేము అనే అహంకారం అనేది రావద్దు ఇక్కడ. మేము కాదు. పిల్లలు ఏం చేస్తారండి? చిన్నపిల్లలే చదువుకుంటున్నారు. అండ్ మేము ఇక్కడ ప్రతి శుక్రవారం 1000 నుంచి 1500 మందికి అన్నప్రసాద కార్యక్రమం చేస్తాం. అది కూడా మేము ఎవరి దగ్గర నుంచి రూపాయి తీసుకోము. మా ఇద్దరి ఉద్దేశం ఒకటే, మా వల్ల ఒక్క పూట ఒక పేదవాడి కడుపు నిండినా చాలు. ఆ ఒక్క ఉద్దేశంతో మేము ఇక్కడ అన్నప్రసాద కార్యక్రమం చేస్తాము. మీకు ప్రతి మనిషి ఒక కార్యం కోసం పుడతారంట. మనిషి సంతోషం ఎక్కడ దొరుకుతుంది మీకు? మనిషి సంతోషంగా ఎక్కడ ఉంటాడు? అంటే అన్ని ఉన్నప్పుడు. అన్ని అంటే ఉంటాడా? నిజం చెప్పండి. కోట్లు సంపాదించిన ప్రశాంతంగా బతకలేరు. అవును. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను ఏమంటున్నా, ఏ మనిషి పుట్టుక కారణం తెలిసినవాడు మాత్రమే హ్యాపీగా ఉంటాడు. నీకు ఒక పని, ఇప్పుడు మీరు ఈ పని చేస్తున్నారు, ఇలాంటి నిజాన్ని మీరు బయటకు తీసుకురావాలని మీకు దేవుడు మిమ్మల్ని నిర్ణయిస్తే మీరు ఈ పనిలో ఎంజాయ్ చేస్తూ పని చేస్తారు, చూసినారా? అదే నువ్వు కార్యం కోసం పుట్టినట్టు. నువ్వు ఆ కార్యం కోసం మాత్రం పుట్టినట్టు. డబ్బులని ఏది చూడొద్దు అక్కడ. చూస్తారా ఇప్పుడు ఈ పని చేసే దగ్గర? మీరు మీకు ఇది చేస్తే మీకు ఆనందంగా ఉంటుంది. మీకు దేవుడు ఈ కార్యం మాత్రమే ఇచ్చిండు. దీనిలో వచ్చినప్పుడు దీని నుంచి నువ్వు 10 రూపాయలు వచ్చిన ఆనందంగా ఉంటారు కదా మీరు. ఈ కార్యం కోసమే మీరు పుట్టినట్టు. మాకు ఈ కార్యం కోసం మేము ఇది పుట్టినాం అనుకుంటాం. మాకు ఇక్కడనే ఆనందం. మాకు ఆనందం పడేది మేము శుక్రవారం రోజు అంతమంది వచ్చి ఎట్లాంటి వాళ్ళు వస్తారంటే ఇక్కడికి రావడం కూడా, ఆటోలు నడుపుకునే వాళ్ళు, ప్లస్ స్విగ్గీ జొమాటో నడుపుకునే వాళ్ళు, లేకపోతే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఆఫీసెస్లో చిన్న వర్కర్స్ వాళ్ళు చేసుకునేటోళ్ళు, లేదు ఇంకా రోడ్ల పైన ఎయిర్టెల్ వాళ్ళు వైర్లు లాగుతుంటారు, కూలి పని చేసుకున్నట్టు, అట్లాంటి వాళ్ళు వచ్చి తినిపోతారు. ప్రతి శుక్రవారం ఇక్కడ మా ఇంట్లో ఎలాగ అవుతుంటుందో అంతకంటే మంచిగా పెడతాం. ఇక్కడ 4 కూరలు ఉంటాయి, ఒక అన్నం ఉంటుంది. ఎంతమంది వస్తే ఒక 1000 నుంచి 1500 మంది, ఎంతమంది వచ్చినా అంతమందికి మేము పెడతాం. ఆ రోజు మాకు చాలా ఆనందంగా ఉంటుంది. అంటే మేము మా వలన ఒక మనిషి పొట్ట నింపుతున్నాము అంటే వాడికి ఒక 100 రూపాయలు 200 అయినా కానీ వానికి ఇంటికి ఏదో ఒకటి కానీ పనికి వస్తుంది కదా. సో మాకు అమ్మ ఈ కార్యం మాతో వాళ్ళకి చేపిస్తున్నది. సో దాంట్లో మేము ఆనందపడుతున్నాం. సో ఈ ఆస్తులు గీస్తులు రేపు ఇప్పుడు నేను కోట్లు సంపాదించి నా కొడుకుకి ఇస్తా. దేవుడు నా రాత నాకే ఇచ్చిండు, మీ రాత మీకే ఇచ్చిండు, నా పిల్లల రాత నా పిల్లలకే ఇచ్చిండు. వానికి కోట్లు ఇచ్చినా వాడు మంచిగా ఉంచుకుంటేనేమో వాడిని ఖరాబ్ చేసుకుంటా అంటే వాని రాతలా బాగాలేకపోతే
అన్నీ పోతాయి కదా. అట్లాంటి వాళ్ళు ఎంతో మంది చూస్తాం మనం. సో ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే ఏ మనిషికి ఆ మనిషికే రాత. నేను నా కొడుకు రాత నేను రాయలేను, నా రాత నా తల్లిదండ్రులు రాయలేదు. ఆ డబ్బు కూడా మార్చలేదు. సో ఇక్కడ విషయం మీకు కూడా చెప్తా, మా నాన్న నేను 3 సంవత్సరాలు ఉన్నప్పుడు చనిపోయాడు. నన్ను మా తాత ఇంతవరకు తీసుకొచ్చిండు, అంటే మా ఒక ఏజ్ వచ్చే వరకు 2005లో మా తాత చనిపోయాడు. ఆ తర్వాత నాకు నా తల్లి ధైర్యం ఇచ్చింది, నేను ఇడి దాకా వచ్చిన. సో ఇక్కడ మనం ఇప్పుడు ఏమన్నా నా రాత ఏమన్నా మా నాన్న రాసిండా మా తాత రాసిండా? తనది కూడా తన నాన్న 7 సంవత్సరాలు ఉన్నప్పుడు చనిపోయాడు. వాళ్ళ అమ్మ ఈడి వరకు తీసుకొచ్చింది తను. సో ఎవరి రాత ఎవరు డిసైడ్ చేసింది కాదు. మేము ఈ కార్యం కోసం పుట్టినాం, ఎక్కడెక్కడో ఉండే మేము ఒక దగ్గరకు వచ్చినాం, అది ఎలా వచ్చినాం కూడా తెలియదు. ఈరోజు నీకు మాకేమైనా తెలుసా? తెలియదు. మీరు ఎందుకు వచ్చింది? ఒక నిజం బయటికి వచ్చింది, ఆ నిజాన్ని బయటికి తీసుకురావడానికి నిన్ను కూడా మిమ్మల్ని కూడా అమ్మవారే పంపించింది ఈడి దాకా. అది గుర్తుపెట్టుకోండి. అంటే మీ రాతలో రిటర్న్ అది. ఓకే, నేను ఎప్పుడు అనుకుంటూనే ఉంటా, శివమైన కొట్టింది శివుడు ఆజ్ఞ లేదు, శివం కూడా కొట్టదంటారు. పూర్వం నుంచి ఉంది, అందరూ చెప్తూనే ఉంటారు. మనం కూడా చాలా దేవుని నేను పూజిస్తూ ఉంటాను ఖచ్చితంగా. ఎందుకు అంటే నాకు కూడా ఒక డౌట్, అంటే నాకు తెలియదు కాబట్టి మనం చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు, పీరియడ్స్ వచ్చినప్పుడు రాకూడదు, మీరేమో రావచ్చు అంటున్నారు. అసలు ఏంటి క్లారిఫై తీసుకోవడం కోసం, ఓకే దానికోసం వచ్చని చెప్తాను, చెప్పారు, ఓకే ఐడెంటిఫై. అయితే మీరు చెప్పారు కొన్ని విషయాలు, ఇంకా చేస్తాం వీడియోలు, ఇంకా చేస్తాం. ఏ విషయం మేము చేస్తున్నారు? మూఢనమ్మకాలు, ఇప్పుడు మూర్ఖత్వాలు. చనిపోతే 11 రోజుల సృష్టి, అది పంతులు గారికి ఉండదు. పంతులు గారికి ఏమో, పంతులు గారి ఎవరైనా కుటుంబంలో చనిపోతే ఆయన ఒక్కరోజు సాగుకు పోయేస్తాడు, తర్వాత రోజు మళ్ళీ ఆయన అర్చకం చేసుకుంటాడు. చేయరు కదా? చేస్తారు, మీరు కనుక్కోండి. నేను చెప్పడానికి వాళ్ళని కాదు, వాళ్ళని ఒక అయ్యగారు ఉన్నారు మీరు అన్నట్టు, ఒక అర్చకులు పెళ్లి చేస్తా ఉంటారు. ఒక ఇంట్లో చావు ఉన్నప్పుడు రండి వచ్చావని, రాను చేయకూడదు, తప్పు, మేము రాకూడదు, అసలు 6 నెలల్లో 6 సంవత్సరం క్రితం 6 నెలల వరకు చేయకూడదు అంటారు. అదే చెప్తున్నా. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నా, ఒక మనిషి ఒక ఇంట్లో చనిపోతాం, మన ఇంట్లో ఎవరన్నా ఇంట్లో, అదేంటి పిద్దలకు బియ్యం ఇచ్చే వరకు పూజలు చేయొద్దు ఇంట్లో అంటారు. మనం ఏం చేస్తున్నాం, దేవుడి గది మొత్తాన్ని ఒక చెత్తకుండి తయారు చేస్తున్నాం. ఇది కరెక్టా?